మరి మీ ఇంట్లో ఇంకెవరు లేరా? ఓన్లీ మీరు మాత్రమే వచ్చారు? మీ పిల్లలు ఎక్కడా? మీ భర్తలు ఎక్కడా? మీ అన్నలు ఎక్కడా? మీ తమ్ముళ్ళు ఎక్కడా? వాళ్ళంతా చచ్చిపోయారా? ఆత్మీయంగా చచ్చిపోయారా? ఇలా మాట్లాడకూడదు, కానీ నేను ఇలాగే మాట్లాడతాను. దేవుడు ప్రాణమే పెట్టాడు, దానికి ప్రతిగా మీరు ఏం పెడుతున్నారు? మీ భర్తలు మీ పిల్లలు వెంచం దగ్గరికి శిఖాలు దేవుడు పంపించి మీ ఇక్కడికి వచ్చారా? లేదంటే భయంతో వణుకుతో నేను నా కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని తీసుకురావచ్చు కదా. తెలుసుకోకుండా దేవుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలుసుకోకుండా మీరంతా గడ్డి వేయడానికి దేవుడు నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకున్నారమ్మా దేవుడిని? కాకపోతే అందరూ క్రైస్తవులే, కానీ ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చర్చకు వస్తున్నారు, మగవాళ్ళు రావట్లేదు. అందరూ భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. క్రైస్తవులే లోకంలో కలిసి ఉంటే మరి వేరే వాళ్ళు అన్యులు ఎలా మందిరానికి వస్తారు? మన సాక్ష్యాన్ని సరిగ్గా కాపాడుకోవాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. బాప్టిజం అనేది మనకి దేవుడితో అంటుపెట్టే ఒక ప్రాముఖ్యమైన ఒక అంటు. ఎందుకు దాన్ని దూరం చేసుకుంటున్నారు? ఇంకా కొన్ని పనులు అయిపోయిన తర్వాత బాప్టిజం తీసుకుందాంలే, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసాక బాప్టిజం తీసుకున్నాను అనుకుంటే ఈ రోజే కనుక చనిపోతే నీకు లాస్ట్ రోజు ఏం ఉపయోగం లేదు. ఇన్ని రోజులు భక్తి చేసి దయచేసి అందరూ బాప్టిజం తీసుకోండి, ఆయన సాక్షిగా ఉండండి. దేవుడు అనుకోని మరువురికి ఆయన్ని పంపించాడు. చాలా సంతోషం అలా అలా చాలా చాలా సంతోషం. నేను మా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఒక మాట అడిగాను, అలా మీరు ఏం చేయమంటారు అని అడిగాను. తమ్ముడు నువ్వు ఏం తింటావు, పప్పు తింటావా, నాకు పప్పు పెట్టి నాకు అదే కావాలని. అంటే మన గొప్ప కోసం పోతే దేవుడు మహిమపరచబడ్డంట. గొప్ప కోసం పోతే దేవుడు మహిమపరచబడ్డంట. అవి అంత తగ్గించుకుని దేవుడి కోసం పనిచేస్తామో అంతగా దేవుడు ఆలోచిస్తారని చెప్పాలి. అంటే నేను చెప్పడం కంటే అన్న సాక్ష్యం మీరు ఇస్తే మంచిదని నా ఉద్దేశం. కానీ సంతోషం మంచిది. ఆలస్యం చేయకుండా శ్రద్ధగా అన్న వాక్యం వినాలి, అన్న సాక్ష్యం వినాలి. ఎందుకంటే కొన్ని సాక్ష్యాల ద్వారా మన జీవితాలు మార్చబడతాయంటే మీరు నమ్మరు. ఎందుకంటే కొన్ని సాక్ష్యం ద్వారా నేను కూడా మార్చబడ్డాను. చాలా సంతోషం. అదేవిధంగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మీరు ఆలోచించుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మేమంతా క్రైస్తవులు, మేమంతా మారు మనసు పొందాం, యేసు ప్రభు మా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, నేను క్రైస్తవుని అనుకున్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. మరి చాలామంది ఎత్తలే. మరి మీరంతా క్రైస్తవులు కదా ఏంటో. మరి ఎవరైతే నేను క్రైస్తవుడిని, నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తారు. ఎవరైతే బైబిల్ని తెలుసుకున్నారో వాళ్ళంతా చేతులు ఎత్తండి. చాలామంది అసలు చేతులు ఎత్తట్లా. మరంటే బైబిల్ కూడా కొనలేని దీనస్థితిలో మిమ్మల్ని పెట్టాడు దేవుడు. ఈ బైబిల్ నేను ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఈ బైబిల్ని ఇప్పటివరకు నేను పూర్తిగా చదివాను అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఈ బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ బైబిల్ని నేను ఇప్పటివరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళు మాత్రమే ఈ బైబిల్ని నేను చదివానని ఎత్తండి. ఒక్కరు కూడా ఎత్తలా. మీరంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీ వల్లే దేవుడు నామానికి చెడ్డ పేరు. ఇలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలి. ఎన్ని రోజులు మీరు క్రైస్తవుల మీద ముసుగులో ఉంటారు? కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. ఎందుకు మీరు చదవలేదు బైబిల్ని? చదువు రాదు కొంతమందికి. మీ పిల్లలతో ఎందుకు చదివించుకోవట్లేదు? ఎల్కేజీ కుర్రోడు ఎల్కేజీ పూర్తి చేసిన తర్వాత ఆ పుస్తకాలను చదివి రాసిన తర్వాత యూకేజీలో పెడతారు ఒక సంవత్సరానికే. మరి మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? దేవుడు నమ్ముకుని ఎన్ని రోజులు అయింది? ఏం చేశారు ఈ సంవత్సరాలన్నీ? అంటే మీకు దేవుడు అంటే లెక్కలేదు. చర్చి 10 గంటలకి ఎన్ని గంటలకు వచ్చారు మీరంతా? మీ పిల్లలు ఇప్పుడు బండి మీద పోతాడు, రోడ్డు మీద మూల మీద యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఎంతమంది పరిగెత్తారు? ఒక చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి పరిగెత్తారు. సజీవుడైన దేవుడి దగ్గరికి టయానికి రారా? అంటే మీ పిల్లలు చంపలేదనే కదా మీకు పొగలు. క్రైస్తవులు మీరు బైబిల్ తెచ్చుకోలేదు. కొంతమంది తెచ్చుకున్నాక పూర్తిగా చదవలేదు. చదువులో తీసి పక్కన పెట్టండి. మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారుగా. ఎందుకు చదివించుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? మీరు బైబిల్లో చదవకుండా పరలోకి ఎలా వెళ్తారు? తెలుసుకోవాలి. ఇన్ని రోజులు నామకార్థంగా ఉంటారు. మిమ్మల్ని చూసే ఊళ్ళో ఉన్న రైతులు దేవుడు తెలుసుకోవట్లా.
మీకు సరిగ్గా ఉండదు తెలుసుకుంటారు, సాక్ష్యం సరిగ్గా ఉండదు, ఇంకా వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారు, చెప్పుకునే సిగ్గుచేటు. మీరు ఇప్పటి వరకు బైబిల్ చదవకపోతే మీ ప్రార్థన అసలు దేవుడు వినట్లేదు. ఇది వాస్తవం, నేను చెప్పట్ల, బైబిల్లో ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. టైం అయిపోతుంది, నాకు ఇచ్చిన గంటన్నర ఆల్రెడీ గంట దాటిపోయింది, నేనే చదువుతాను, వినండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. మీరు బైబిల్ని చదవకపోతే మీలో భక్తి లేదు. ప్రార్థన అంటే ఏంటి? బలి. భక్తిహీనులు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మన మీదకి శాపాన్ని కొని తెచ్చుకుంటాం. మనం భక్తిగా ఉంటేనే ప్రార్థన చేయాలి. భక్తి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వింటాలి అంటే అది హేయం. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనలతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. మీరు వాక్యాన్ని చదివితేనే దేవుని పక్షాన ఉండి ఆయన పిల్లలకి అంగీకరించబడతారు. మీరు వాక్యాన్ని చదవకపోతే మీ హృదయంలో వాక్యం లేదు. మీరు ఏం ప్రార్థన చేస్తారు? ఏదో పైకి ఒకటి పెట్టుకుంటారు, లోపలికి ఒక ప్రార్థన చేస్తారు. అది మీకే శాపగ్రస్తంగా మారింది. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ బైబిల్ ఎవరైతే చదవలేదో వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ప్రార్థన, ఒక్క ప్రార్థన కూడా దేవుడు వినలేదు. ఇది వాస్తవం, ఇది సత్యం. మరి మేము పోషించబడుతున్నాము, మేము బ్రతుకుతున్నాము, మాకు అన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, మాకు దేవుడు ఆశీర్వదించాడంటే రోడ్డు మీద అడగ తినేవాడిని కూడా దేవుడు ఆశీర్వదించేది, హిందువులు కూడా దేవుడు ఆశీర్వదించేది. ఆయన ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. తెలుసుకోండి. మీరు వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయటం అది చాలా నష్టం మీకే. మరి మీ ఇంట్లో ఇంకెవరు లేరా? ఓన్లీ మీరు మాత్రమే వచ్చారు? మీ పిల్లలు ఎక్కడా? మీ భర్తలు ఎక్కడా? మీ అన్నలు ఎక్కడా? మీ తమ్ముళ్ళు ఎక్కడా? వాళ్ళంతా చచ్చిపోయారా? ఆత్మీయంగా చచ్చిపోయారా? ఇలా మాట్లాడకూడదు, కానీ నేను ఇలాగే మాట్లాడతాను. ఏమైపోయారు మీ పిల్లలంతా? కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎన్ని వేల దినాలు మీరు పాడైపోయారు, ఎన్ని వేల దినాలు మీ భర్తలు రాలేదు, మీ పిల్లలు రాలేదు, మీ అన్నలు రాలేదు, మీ తమ్ముళ్ళు రాలేదు, ఇళ్ళకాడ ఎవరు లేరా ఇప్పుడు? ఎన్ని వేల దినాలు మీరు దేవుడి సన్నిధిలో గడపకుండా దూరం అయిపోయారు దేవుడికి. పాత నిబంధనలో చర్చికి రాకపోతే ఏం చేశాడో తెలుసా దేవుడు? ఎవడైతే చర్చికి రాడో వాడిని రాళ్ళతో గురించి చంపాలి. అంటే దేవుడు యేసు ప్రభు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, ఆ బలిని అర్పించాడనే కదా మీకు ఈ పొగరు. ఎందుకు రావట్లేదు మీ వాళ్ళంతా చర్చికి? పేరుకేమో క్రైస్తవులు, బండి మీద పెద్ద పెద్ద సిలువలు వేసుకుంటారు, సిగ్గు లేకుండా వైశాఖకి వెళ్ళి మందు అవుతారు. మెడలో సిలువలు వేసుకుంటారు, సిగ్గు లేకుండా కిల్లింగ్ సిగరెట్లు అవుతారు. చేతికి సిలువలు వేసుకుంటారు, సిలువ పచ్చబొట్లు వేసుకుంటారు, సిగ్గు లేకుండా సినిమా థియేటర్ దగ్గర ఉంటారు. పేరుకే రైతుల దగ్గరికి పనికి వెళ్తారు, వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. మన క్రైస్తవులు ఎలా ఉండాలి? ఈ లోకం దేనికి? ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడు? ఒక్క రోజు కనుక జస్ట్ ఒక పర్సన్ జస్ట్ కట్టెలు వేసుకోవడానికి వెళ్ళాడంటే ఆ రోజు మందిరానికి రాకుండా విశ్రాంతి దినమున సంఘం మొత్తం పాలు వెలుగులు తీసుకెళ్లి రాళ్ళతో కూడా చంపారు. చదవండి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32, 33, 34, 35, 36. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకరు విశ్రాంతి దినమున కట్టెలు ఏడుట చూచిరి. మోషే ఐగుప్తు నుంచి మన వాళ్ళందరినీ కూడా బానిసత్వం నుంచి తీసుకొని కానానికి బయలుదేరాడు. ఎంత ప్రయాణం చేసినా కూడా వాళ్ళు విశ్రాంతి దినమున ఆగి దేవుడి సన్నిధిని వాళ్ళు ఆరాధించేవాడు. ఆ రోజున ఒకరు వెళ్ళి కట్టెలు వేస్తున్నాడంట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వాడు కట్టెలు ఏడుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం వద్దకును వారిని తీసుకుని వచ్చి వారికి ఏమీ చేయవలనో అది విశదపరచలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. అటు తర్వాత యెహోవా మనుషుడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెము వెలుపలికి రాళ్లతో వారిని కొట్టి చంపవలని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని చావగొట్టెను. ఇప్పుడు మీ భర్తను చావగొట్టాలా? మీ అన్నదమ్ములను చావగొట్టాలా? ఎందుకు రావట్లేదు వాళ్ళు చర్చికి? వాళ్ళు రావట్లేదు, వాళ్ళు త్రాగుబోతూ తిరిగిపోతున్న లోకంలో ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? అంటే నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీకు లేదా? ఎన్ని రోజులు మీరు క్రైస్తవులుగా ఉన్నారు? బైబిల్లో చదవట్లేదు, మీరు అసలు క్రైస్తవులు చెప్పుకోవడమే
కరెక్ట్ కాదు. మీరంతా ఎందుకు పనికిరాని మనుషులు, ఎందుకు పనికిరాని అనామకులు దేవుడు నమ్ముకుని సాక్షిగా ఉంటున్నారు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద కుమారులు ఉన్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎన్నుకోకుండా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మరి మీరేం చేస్తున్నారు? బైబిల్ తెచ్చుకోరు, వాక్యం చదవరు, మీ ఇంట్లో వాళ్ళు రారు అంటే మీరు ఒక్కరు ప్రార్థన చేస్తే మీ ఇంటి మొత్తానికి వచ్చేస్తుందా? మనం బైబిల్ చదవట్లేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఈ లోక అలవాటులో నుంచి, లోకాశల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. దేవుడేమో లోకాన్ని ఎంతో ప్రేమించనంట. మీరు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనేమో ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చి మన కోసమే ఆయన పాపం తన్నులు తిని, దెబ్బలు తిని, ఉమ్మించుకొని, తిట్టించుకొని శిలువ మీద మరణించాడు, ప్రాణం పెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాం? సిగ్గు లేకుండా క్రైస్తవులు అనుకొని చెప్పి సిగరెట్లు తాగుతాం, సిగ్గు లేకుండా క్రైస్తవులు అని చెప్పుకొని మందులు తాగుతాం, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాం, సిగ్గు లేకుండా బూతులు మాట్లాడతాం, సిగ్గు లేకుండా మన మొబైల్లో ఎన్ని కూడా చూసుకుంటూనే ఉంటాం. వ్యర్థమైన ఎన్ని చూస్తున్నారు? ఇలా దేవునికి చాలా అవమానకరం. దయచేసి ఇప్పటికైనా మారండి. మనం బ్రతికున్నప్పుడు చాలా కనిపిస్తాయి, చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎటు? ఏదో చనిపోతున్నారు, ఆ పరమేశ్వరులు మనం ఒక పాట పాడుతున్నారు, సమాధి పెద్ద పెడుతున్నారు, చిల్లర జరుగుతున్నారు, గొడుగులు జరుగుతున్నారు, తమలపాకులు జరుగుతున్నారు, పూలు జరుగుతున్నారు, తీసుకెళ్ళిపోయి పెడుతున్నారు. వాళ్ళకి అయిపోయింది. ఒకరోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 15 రోజుల తర్వాత గోడకి నీ ఫోటో పెడతారు, ఒక దండేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? అంతేనా నీ జీవితం? ఒక గోడకి ఫోటోలాగా మిగిలిపోవడమేనా? అట్లాంటప్పుడు మీరు అసలు దేవుడు నమ్ముకోవాలండి. దేవుడు నమ్ముకుంటే సరిగ్గా ఉండండి. పేరుకేమో క్రైస్తవులు, చేశాడంటే లుచ్చాపం. అలా చేయకూడదు. నేను ఇన్ని రోజులు దేవుడు నమ్ముకోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు సరిగ్గా లేరు, అందుకే నేను నమ్ముకోలేదు. ఎప్పుడు చిన్నప్పుడే నమ్ముకునేవాడిని. ఒక్కరు కూడా వార్త చెప్పలేదు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు ఎవరు. పాపలు కూడా ఎలా చేస్తారంటే సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, అమ్మాయిల దగ్గరికి వెళ్తారు, అబద్ధాలు ఆడతారు, ఎవరి దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకొని పనికి వెళ్ళిపోతారు. అక్కడేదో పెళ్లి చూపులు చూసి ఒక రోజు, కొన్ని రోజులు పని చేస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు దొంగచాటుగా. ఏదైనా ఒక చిన్న తప్పు చేసాము అంటే ఇంకా చేస్తానే ఉంటాం. ఆల్రెడీ ఒకసారి చేసాం కదా. ఎవడైనా కొత్త బట్టలు వేసుకున్నాడు కూడా చూడండి, వాడికి మట్టి అయితే వాడు ఎక్కడ కూర్చోడు. ఒక చోట కూర్చున్నాడంటే కొంచెం వెనకాల మట్టి అయిపోద్ది. ఎలాగైంది కదా, ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటాడు. అది కాదు. ఆ మొదటిసారే కూర్చోకుండా ఉండాలి, ఆ మొదటిసారే సిగరెట్ తాకుండా ఉండాలి, ఆ మొదటిసారే ముందు తాకుండా ఉండాలి, ఆ మొదటిసారి అబద్ధాలు మోసం చేయకుండా ఉండాలి. అలా ఉండట్లేదు మీరు. దేవుడు నామానికి చాలా చెడ్డ పేరు. మీరు అనుకుంటున్నారు ఏదో మన ఎస్సీ కాలనీలో ఊరు బయట ఉంది, ఊరి బయట ఎస్సీ కాలనీ మిమ్మల్ని తక్కువ చేసి దేవుడు ఇక్కడికి పంపించలా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అరణ్యంలో కూడా పాలెం అనే సపరేట్ ప్రాంతం పెట్టాడు ఆరాధించడానికి. ఆ రోజు కూడా బైబిల్లో పాలెం అనే ఉంది. ఈరోజు ఎస్సీ పాలెం అంటారు, ఏదో కులం పెడతారు, తర్వాత పాలెం అంటారు. ఇంత అద్భుతమైన వ్యక్తులు మీరు. దేవుడు మిమ్మల్ని అలా చేస్తున్నాడు. మీరు ఓన్లీ క్రైస్తవులు కాదు, మీరు ఆయన పిల్లలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మన ఓన్లీ క్రిస్టియన్స్ కాదు, దేవుని ఆలయం, మనమే ఆయన ఆలయం అంట. మరి ఈ ఆలయాన్ని ఎంత మంది దౌర్భాగ్యులు రోజు పాడు చేస్తున్నారు. ఈరోజు మీ ఇంట్లో వాళ్ళే చూడండి. మీరు ఇక్కడ ఉన్నారా? మీ భర్తలు ఎక్కడ ఉన్నారు? మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒకసారి తెలుసుకోండి. ఎంత అవమానకరం దేవుడికి. ఈరోజు హిందువులంతా ఆదివారం కాబట్టి సరదాగా వాళ్ళు ఇంటర్ చేసుకుని వైన్ షాప్ దగ్గరికి వెళ్తారు. ఏ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాలండి? అక్కడ యెహోవా నా కాపరి, సిలువ వేసిన బొడ్లు ఎక్కువ ఉంటాయి మన దగ్గర వాళ్ళు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి దిగలిపోయారు. ఆయన ఆలయాన్ని పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన చర్చ దగ్గరికి వచ్చి ఆ చెట్టు కొట్టేసి, జెండాలు పీకేసి, ఇవన్నీ పీకేస్తే మనకి ఎంత బాధగా ఉంటుంది.
వాడిని రివర్స్ అయిపోయి కొడతాం, నువ్వు మా దేవుడి మందిరాన్ని పాడు చేస్తున్నావు అని. వాళ్ళు ఓన్లీ వచ్చి మనల్ని బెదిరియడానికి అట్లా చేస్తున్నారు. మనం నిజంగానే ఆయన హృదయాన్ని పాడు చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. దేనికి? వాక్యం చదివితే మనకి తెలిసింది మనమే ఆయన ఆలయమై ఉన్నామని. వింటారు ఎవరో చెప్పినప్పుడు అవి మర్చిపోతారు. సరిగ్గా ఉండాలి. మన భర్తలకి మన పిల్లలకి మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనమే బుద్ధి చెప్పుకోవాలి. కేవలం కొంతమంది పుట్టుకతో క్రైస్తవుల వల్లే అసలు దేవుడికి చెడ్డ పేరు. ఇది వాస్తవం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుడు అంటున్నాడు ఆయన పిల్లలతో, ఎంతకాలం ఆయన గౌరవాన్ని మనం అవమానంగా మారుస్తున్నాం. బుద్ధున్నారు కదా కొద్దిగా. ఆయన మందిరం సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం. మీరు అన్ని జనులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను అన్ని జనులని చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు. ఈ మందిరం క్రైస్తవుల కోసం కాదు, అన్ని జనుల కోసం ప్రార్థనా మందిరం ఇది. మీరు సరిగ్గా ఉంటే బయట రైతుల కూడా సువార్త చెప్తారు. మీరే సరిగ్గా ఉండకపోతే ఏం చెప్తారు? చూసుకోండి. దేవుడు మిమ్మల్ని మొత్తక ముందే మీరు తెలుసుకోండి. మీ దగ్గర నుంచి మీ భార్యను తీసేస్తాడో తెలియదు, మీ భర్తను తీసేస్తాడో తెలియదు, మీ పిల్లలు తీసేస్తాడో తెలియదు. తీసేసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవటం కంటే అన్ని సరిగ్గా ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుడి నామం అన్ని జనుల మధ్యన దూషింపబడుచున్నది. ఇది వాస్తవమా కాదండి? తాగుతారు, ఆ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడతారు. నువ్వు పోరాడు అవతలకు పోని వాళ్ళు కనీసం ఒక చైర్ కూడా వేయరు. వాళ్ళు ఎందుకు మనకు మర్యాదలు ఇవ్వట్లేదంటే మన ప్రవర్తనే, మన అలవాట్లు. మనం తప్పు చేయడం వల్ల మన దేవుడికి చెడ్డ పేరు. ఎందుకు ఆయన చెడ్డ పేరు తీసుకురావాలి? నీకోసం ఈ భూమి మీదకి వచ్చి ఎవ్వరు నిన్ను లేకపోతే నీకోసం ప్రాణం పెట్టదు కానీ నువ్వు చెడ్డ పేరు తీసుకొస్తున్నావా? ఎందుకు తీసుకొస్తున్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ వేషాలు ఎలా ఉన్నాయి? ఒకసారి చూసుకోండి. విచిత్రమైన కటింగ్స్, చెవులకు బొక్కలు పెట్టుకుంటారు. వీడు ఆడోడా మగోడా? దేవుడు సపరేట్గా పుట్టించాడు స్త్రీని పురుషుణ్ణి. మీ పిల్లలే చెవులు కమ్మలు పెట్టుకుంటారు, పచ్చబొట్లు వేసుకుంటారు, రాఖీలు కట్టుకుంటారు, పిల్లలు నలుగులు పెట్టుకుంటారు, పసుపు దారాలు కట్టుకుంటారు, ఆచారాలు చేస్తారు. ఆచారాలు చేశారు కదా మీరు దేవుడు నమ్ముకుంది. లోకస్తులు చేసినట్టుగా అన్యులు చేసినట్టుగా మీరెందుకు చేస్తున్నారు? అందుకే కదా మీ కుటుంబాల ఆశీర్వాదాలు లేవు. మీ పిల్లలంతా నా హీరో పాటలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎదురు చూస్తూ ఉంటారు. నా నిజమైన హీరో యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు, ఆయన రాత్రి నేను ఎత్తబడాలి, నేను ఇక్కడ మిగలకూడదు అని ఏ ఒక్కడు ఆలోచించట్లా. ఆలోచన అందరూ మందిరంలో ఉండేవాడు. నువ్వు ఏ హీరో కోసం చూస్తున్నావు? నిజమైన హీరో ఎవరు? మనకి ప్రాణం పెట్టిన హీరో ఎవరండి మనకి? మన ఇంట్లో వాళ్ళు ఒక పూట కోళ్ళు లేకపోతే ఒక కూర పెడతారు, చెప్పుతారు. అరే నీకు గతి లేకపోతే నేను కూడి పెట్టాను, నీ గతి లేకపోతే నేను కూరగాయలు ఇచ్చాను, నీ గతి లేకపోతే నేను బియ్యం బస్తా ఇచ్చాను, నీ గతి లేకపోతే నేను ఇస్తే నీ పిల్లలు ఆశీర్వదిస్తున్నాను చెప్పుతారు. దేవుడు ప్రాణమే పెట్టాడు. దానికి ప్రతిగా మీరు ఏం పెడుతున్నారు? మీ భర్తలు మీ పిల్లల్ని వెంచంత కిందకి శిఖాలు దేవుడు పంపించి ఇక్కడికి వచ్చారా? లేదంటే భయంతో వణుకుతో నేను నా కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని తీసుకురావచ్చు కదా? 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరీ శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. మీ మగవాళ్ళు మీ పిల్లలు చేసే ఆ దరిద్రమైన వేషాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా చండాలం అయిపోతుంది దేవుడు నామం. దయచేసి భయాన్ని చెప్పుకోండి, లేదంటే ఏదో ఒక రోజు మొత్తాడు. సమయం లేదు, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. సిగ్గుకి ఇటువంటి మాట్లాడితే విశ్వాసం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. నేను అట్లా బైబిల్లో ఉంది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, సిగ్గు మారిన జనులారా కూడి రండి, గాలికి పొట్టు ఎగురున్నట్లు సమయం గతించుతున్నది. గాలికి పొట్టు ఎట్లా ఎగురుతుందో సమయం అట్లా ఎగిరిపోతుంది. ఎంత కాలం ఇంకా నువ్వు నామకార్థం క్రైస్తవులాగా ఇక్కడ ముసుగేసుకుని ఉంటారు?
మీరు ఆయన రాకడలో ఎత్తపడరా? మీకు అవసరం లేదా? ఈ భూమి మీద ఇల్లు, ఈ భూమి మీద బళ్ళు, ఈ భూమి మీద భర్త, భార్యలు, పిల్లలే కావాలా? ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేది గ్యారెంటీ లేదు. ఇలాంటి వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టుకుంటున్నారు, కానీ మనకి చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవం నుంచి ఆయన మీద నమ్మకం పెట్టుకోవట్లేదు. దయచేసి సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా మారండి, మీ వాళ్ళందరినీ మార్చండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ వాళ్ళకి బయట తిరిగి మందులు తాగి, సిగరెట్లు తాగి, అబద్ధాలు మోసాలు చేసి ఈ లోకంలో జీవించి వాళ్ళకి విశ్వాసాన్ని కోల్పోయారు. వాళ్ళు అవిశ్వాసంలో ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, నా దగ్గరికి రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నాడు, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నాడు. మరి ఎందుకు తీసుకొచ్చుకోవట్లేదు మీరు? ఆయన చెప్తున్నాడు, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకొని నిజాయితీగా బ్రతికితే నేను సంతోషిస్తానంటున్నాడు ఆయన. చూడండి వాక్యం, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23, 22, 23. అతడు చేసిన అపరాధములలో ఒక్కటి జ్ఞాపకములోనికి రావు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు ఇప్పటికి కూడా అవకాశం ఇస్తున్నాడు. నాకైతే అవకాశం కూడా డైరెక్ట్ నన్ను ముట్టేశాడు. మీకన్నా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన సంతోషిస్తాడంట. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన ప్రేమ అసలు వెలకట్టలేదండి. ప్రాణమే పెట్టాడు ఆయన ప్రేమ. కానీ ఆయన పౌరుషం వస్తే అంతే పౌరుషం కూడా. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన రోషాన్ని మనం చూడకుండా లోబడి ఉండాలి. ఆయన చెప్తున్నాడు, ఆయన ఎంత కోపిష్టైనా కూడా ఎంత భయంకరమైన దేవుడు ఆయన. ఆయన చెప్తున్నాడు, ఇప్పటికైనా నువ్వు వచ్చి మంచిగా బ్రతికితే, నీ ప్రవర్తన మార్చుకుంటే నేను సంతోషిస్తాను. సంతోషించకపోతే ఏమవుతుంది? దేవుడు సంతోషించకపోతే ఆయన ఉగ్రహం దాల్చాడంటే ఇంకెవరు తట్టుకోలేదు. అందుకని దయచేసి మారండి, మీ వాళ్ళందరినీ మార్చండి. మందిరంలోనేమో మంచి భక్తుల్లాగా ఉంటున్నాం, కానీ ఆ భక్తిలో ఉండే శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. భక్తుల్లాగా చేస్తుంటే రాగానే పెద్ద ముసుకేస్తాం, పెద్ద వైపు పట్టుకుని వస్తాం, మంచిగా కూర్చుంటాం, వినయంగా పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటాం, చప్పట్లు కొడతాం, చిల్లర మారుస్తాం, కానికేస్తాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఆ భక్తిలో ఉండే శక్తి అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ భక్తిలో ఉండే శక్తి అంటే తెలుసుకునేటువంటి మీరు బైబిల్ పూర్తిగా చదివేవాడు, వాక్యానుసారం జీవించేవాడు, ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబాన్ని కట్టుకునేవాడు. ఆ శక్తిని మీరు గ్రహించలేకపోయారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. మీరు ఎంత భక్తి చేసినా దాంట్లో ఉండే శక్తి తెలుసుకోకపోతే మీరు వెళ్తామే. దయచేసి తెలుసుకోండి. ఎందుకు పనికిరాని ఒక అన్యుడు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. మీకు నేను నిజంగా బలిపీఠం దగ్గర నేను చెప్తున్నాను, మీ ముందు సాక్ష్యంగా నిలబెట్టడానికి కొంతమందిని తీసుకొచ్చాను. ఏమనుకోరు, వాళ్ళు కూడా దేవుడి కోసం దేవుడి మాటలు చెప్పాలి. ఆయన అది అక్కడ కూర్చున్నాడు లావుగా, ఆయన పేరు బాలరాజు. ఆయనకి 5 అన్నదమ్ముళ్ళు, ఈయన మధ్యలో 2 చెల్లెళ్ళు. వాళ్ళందరూ కూడా బాగా మీసాలు బాగా పొడవుగా బాగా మంచిగా హైలైట్గా ఉండేవాడు. ఒకప్పుడు చాలా బాగా బ్రతికాడు. వాళ్ళ అన్నదమ్ముడు అందరికీ ఈయన సాయం చేశాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కనీసం ఇంటి అద్దె కట్టుకునే స్థితికి వచ్చారు. వాళ్ళ అన్నదమ్ములు బాగున్నారు, ఈయన దగ్గర బాగున్నప్పుడు అందరూ తీసుకున్నారు. ఇంటి అద్దె కట్టుకునే పరిస్థితి. వాడేమో ఇంటి దగ్గరికి వచ్చి సామాన్లు పెట్టేస్తానంటాడు. ఒకరోజు అతను అన్యుడు, అతని దేవుడి గురించి తెలియదు. ఒకరోజు అంటే ఆయన జీవితంలో ఏం మేలు చేశాడు నీకు చెప్తున్నాను. జస్ట్ వారం రోజులు అవుతుంది. మన శుక్రవారం కాకుండా అంత ముందు శుక్రవారం ఆయన పరిచయం అయింది. ఆయన బాధ చెప్తున్నాడు. ఆయన బాధ చెప్తుంటేనే ప్రభు గురించి చెప్పినప్పుడు ఆయన అంగీకరించాడు. ఆయన అడగకుండానే ₹1,00,000 దేవుడు వెలుగు చేశాడు. ఎవరో తెలియని ఏం చేశారు? ₹1,00,000. దేవుడి పని అలా ఉంటుంది. ఒక అన్యుడు ఆయన యేసుక్రీస్తులో శక్తి అంటే తెలుసుకున్నాడు. ఎలా భక్తిగా ఉన్నాడో నేర్చుకుంటున్నాడు. ఆయన ఇంకా ఎవరు అడగ డబ్బు నాకు కావాలి అని ఆయన పరిస్థితి చెప్తున్నాడు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. మనం అడగక ముందే మన అవసరాలు ఎదిగిన దేవుడు ఆయన. ఈ విషయాలు మీకు తెలుసు కదా. ఎందుకు మరి మీ వాళ్ళని చర్చకి తీసుకొచ్చుకోవట్లేదు? ఎందుకు భక్తిగా పెట్టుకోవట్లేదు?
మనం దేవుని నమ్ముకున్నప్పుడు అగ్నిలాగా ఉండాలి. మనల్ని ముట్టుకోవడానికి వేరే వాళ్ళకి భయం వేయాలి. మన పరిస్థితులు కానీ మన పద్ధతులు కానీ అలా ఉండాలి. దానికి తోడు యేసుక్రీస్తు అనే గాలి మనకు తోడైతే ఈ అగ్ని గాలి రేజైందంటే దేనైనా కాలబెట్టేయచ్చు. నువ్వు గాలితో సహవాసం చేయాలి. నువ్వు అగ్ని లేకుండా నీరుతో సహవాసం చేస్తున్నావు. ఈ అగ్నికి నీరు తోడైతే ఏమైపోతుంది? అసలు అగ్ని అనేదే లేదు, మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవం ఉంది. మనమంతా మారాలి, మేలుకోవాలి. మన కోసం ఎవరు ఏం చేయరు, దేవుడే మన కోసం ప్రాణం పెట్టాడు. చెప్పడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, అంత చెప్పలేకపోయినా నేను చెప్తున్నాను మీకు. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు మనల్ని కనుకరించడు. దేవుడు తప్ప ఎవరు మనల్ని బ్రతకనివ్వరు. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఓన్లీ బ్రతుకున్నప్పుడే కాదండి, చనిపోయిన తర్వాత కూడా ఆయన కుడిపార్శ్వం మీద మనం కూర్చోబెట్టుకుంటాడంట. అంత మంచి దేవుడు. అలాంటి దేవుడు మనం వెనక చేసుకొని ఏదో నామకార్థంగా ఆదివారం వచ్చి ముసుగేసుకొని చప్పట్లు కూడా చిల్లర మార్చి నానకేసిపోతున్నామంటే మనలో భక్తి ఎక్కడ ఉందంటే? ఎంతసేపు అయినా సరే ఆ ఇళ్ళ పక్కన ఒకటి ముసలమ్మ ముచ్చట్లు పెడతాం, కనీసం దేవుడి గురించి మాట్లాడతాం. ఆమె మీద ఆమె ఏం చేస్తుంది, ఏమేం చేస్తుంది ఎవరికి, ఆయన చేసింది ఈయనకి, ఏం చేసింది ఆయనకి, ఇదే పని. ఆ ముసలమ్మ ముచ్చట్లు మానుకోండి, దేవుడి మాటలు చెప్పుకోండి, మన జీవితాలు బాగుపడతాయి. ఎంతసేపు అయినా సరే వాళ్ళతో మాట్లాడతాం. కానీ నేను కనీసం నాకు చదువు రాదు, ఈరోజు నా పిల్లలతోటైనా సరే నేను బైబిల్ని చదవాలి, దాన్ని సాధించాలి. దేవుడు అసలు ఏమని మనకి మానవుడికి బైబిల్లో పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత ఏం జరిగింది, నిత్య జీవంలో కూడా ఏం జరిగిందో దీనిలో ఉందండి. దీన్నే తెలుసుకోలేకపోతే మీరంతా క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుచేట కాదా? నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని ఇప్పుడు నాకు చెప్పాను, ఎప్పుడు నన్ను దేకడు. నేనే 4 సార్లు చదివాను, మీరు 4 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారి చదవాలి కదా. అసలు దేవుడు మానవుడు ఎలా బ్రతకాలో ఇచ్చిన బుక్ అండి ఇది. ఈ గ్రంథాన్ని మీరు ఎందుకు చదవట్లేదు? యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనం, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పారు. మనం దేవుడి సంబంధం అయితే ఎవరితోటి మాట్లాడుతున్నా కూడా దేవుడి మాటలే మాట్లాడుతున్నాం. ముసలమ్మ ముచ్చట్లు మనకెందుకు? అందుకని దయచేసి ఎవరితోటి మాట్లాడినా కూడా మనం దైవపూర్వకంగానే మాట్లాడాలి. వేరే వాళ్ళ స్థితి బాగోలేనప్పుడు వాళ్ళకి మనం సాయం చేసే స్థితిలోనే మాట్లాడాలి. వేరే వాళ్ళ ఆత్మీయతలో దిగజారిపోతుంటే వాళ్ళకి మనం విశ్వాసం ద్వారా బలపరిచే మాటలే మాట్లాడాలి. వాళ్ళ మీద సాడీలు వీళ్ళకి, వీళ్ళ మీద సాడీలు వాళ్ళకి చెప్తే వచ్చేది ఏమీ లేదు. వాళ్ళ విశ్వాసంతో పాటు నీకు కూడా విశ్వాసం వచ్చేసింది. అందుకని దయచేసి మారండి, దేవుడి వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యం అంటే ఏదో ఎవరో వస్తున్నారు నెలకు ఒకరు వారానికి ఒకరు చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంటే కాదు. ఇక్కడ మాట్లాడేది అధికారులు కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళని వాడు కూడా మాట్లాడిస్తాడు. దేవుడు చెప్పాడు కదా, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యులు ఎక్కర్లేదు, కానీ అనారోగ్యంగా ఎవరైతే ఉంటారో వాడికే వైద్యులు అవసరమని. దేవుడికి పరిశుద్ధులు ఎక్కర్లేదు, పాపులే కావాలి. వాళ్ళలోనే ఎందుకు ఆయన మాట్లాడతాడు. దయచేసి తెలుసుకోండి, మీరు కూడా వాక్యాన్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ఏదైనా ఇప్పుడు మీ ఊరికి గబక్కిన ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చి ఫలానా తీసుకురమ్మంటే అడావుడిగా చేస్తారు. వాటర్ బాటిల్స్, ఆయనకి భోజనాలు గీజనాలు అంతా అడావుడిగా నేను ఎమ్మెల్యే మనుషులను బెదిరిస్తారు. సాక్షాత్తు దేవుడే చెప్తాడు, నువ్వు నా కుమార్తెవి, నా కుమారుడివి, నా పని చేయమని. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు నేను దేవుని కుమారుడని చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు నేను దేవుని కుమార్తెని చెప్పుకోలేకపోతున్నారు అంటే ఆఫ్టర్ ఒక 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయే ఒక నాయకుడి మాటని లోబడి ఏదో ఊర్లో కాళ్ళు ఎగరేస్తున్నావు. కానీ నేను నిజమైన దేవుని కుమారుడిని గర్వంగా చెప్పుకునే స్థితిలో మీరంతా ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నారు? రేపు చనిపోయిన రోజున జడ్జిమెంట్ జరిగింది. ఈ పక్క నరకం, ఈ పక్క స్వర్గం, పరలోకం, మధ్యలో యేసుక్రీస్తుంటాడు. నా కుమారుడా రా, నువ్వు ఒకప్పుడు దొంగవే, ఒకప్పుడు వ్యభిచారివే, ఒకప్పుడు లోకంలో ఉన్నావు, నన్ను తెలుసుకున్న తర్వాత నా వెలుగును లోకానికి వెలిగించావు, నువ్వు రా నా కుడి పార్శ్వంలో కూర్చుందావు అని చెప్తాడు ఆయన పని చేసిన వాళ్ళకి. మరి మనమేమో ఒక ఓన్లీ ఎమ్మెల్యేలు చేతులు చొక్కాల మీద చేతులు నేర్చుకుంటున్నావా? వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నావా? సాక్షాత్తు దేవుడే చెప్పాడు, నీకు ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది, ఇది చెయ్యి, ఇది నీకు శాశ్వతం కాదు, ఇది నీకు ఓన్లీ ఎగ్జామ్ మాత్రమే, రిజల్ట్ అక్కడ ఉంటుందని చెప్పాడు. ఎందుకు మరి మీరంతా తెలుసుకోలేకపోతున్నారు? కొంచెం సేపేమో దేవుడి పిల్లలాగా నటించి మాట్లాడతాం, కొంచెం సేపేమో లోకంలో ఉంటాం. ఏం ఉపయోగం? చర్చిలో కూర్చున్నంత సేపే కాదు భక్తి, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన భక్తి ఉండాలి.
మళ్ళీ ఆదివారం వచ్చేసరికి మనకు ఆ భక్తి ఉండాలి. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడే మనకు వాక్యం. ఏ బొమ్మో, ఏ సిమెంటో, మట్టో, చెక్కో అది కాదు. ఇప్పుడు పెట్టారు కానీ వరుసగా 3 రోజులు మొత్తం తాగితనాలు ఆడతారు, రంగుల రోజుల్లో తీసుకెళ్ళి పడేస్తారు. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ మనలోనే ఉంది. ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఇందులో బ్రతకగలుగుతున్నాం. మరి ఈ ఆత్మను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆత్మ దుఃఖపరుస్తున్నారు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నీకు అసలు రక్షణ అనేది ఉండదు. నీ పరిస్థితి చివరికి నరకమే. దయచేసి మారండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను నుండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి గుమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చూడండి, మనమంట చల్లగానైనా ఉండట్లేదంట, వెచ్చగానైనా ఉండట్లేదంట, నులివెచ్చగా ఉన్నామంట. దీనికి అర్థం ఏంటంటే చర్చికి వచ్చినంతసేపు భక్తిగా ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత కలిసిపోతున్నాం. ఆయన నోట నుంచి ఆయన ఉమ్మి వేయడానికి ఉద్దేశించున్నాడంట. ఆయన నోట నుండి ఉమ్మి వేయక ముందే మనం బాగుపడాలి. తెలుసుకోండి. దయచేసి మీ చుట్టుపక్కల వారికి, సంఘం బయట వారికి, పాలెం బయట వారికి, వారి ఎదుట జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. వాళ్ళకి జ్ఞానంతో బుద్ధి కూడా చెప్పాలి. మనం సాక్షిగా ఉంటేనే వాళ్ళకి చెప్పగలం, లేకపోతే చెప్పలేదు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. నువ్వు ఇంట్లో కొట్టుకుంటావో గుద్దుకుంటావో నీ ఇష్టం, దేవుడు చూసుకుంటాడు నీ సంగతి. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మీ మాటలో మర్యాద ఉండాలి, మీ ప్రవర్తనలో మర్యాద ఉండాలి, మీ అలవాట్లో భక్తి ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. దేవుడు అన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. బైబిల్ చదివితే మనకు కూడా తెలుస్తాయి. మనకి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దానిమ్మ పండు చూస్తామని చెప్తాడు. లేదు నేను చింతపండు చూసేది అవుతానంటే నీ ఇష్టం. చూసుకోండి, దేవుడి హెచ్చరికలన్నీ జారీ చేసి దీని ప్రకారం నడవని చెప్తున్నాడు. లేదు నేను నడవ నా ఇష్టం నాయనంటే నాకంటే ఇంకా ఎక్కువ మొత్తాను నేను. చూసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. దేవుడు మన భర్తని, మన పిల్లల్ని మొత్తక ముందే మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి. సమయం ఉంది. రేపు అనేది మనది కాదు, ఈ రోజే లాస్ట్. నేను సువార్త చేసినప్పుడు ఈ రోజే లాస్ట్, రేపు నాది కాదు. ఈ రోజు ఎంతమందికి వీళ్ళకి అంతమందికి పత్రికలు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. రేపు నేను చనిపోతే ఆ విధంగా నేను సువార్త చేస్తాను. కనీసం మీరు సువార్త చేయకపోయినా కనీసం మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పండి. రేపు అనే రోజు మంది కాదు, ఈ రోజు చెప్పాలి. అలాగే మీ ఇంటి వారిని కట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా బయట బోర్డు పెట్టం. మనుషులు ఎంతమంది ఇంట్లో ఉన్నా బయట గేటుకు బోర్డు పెట్టం. ఒక కుక్క ఉందంటే ఇంట్లో కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెడతాం. ఆస్త్రంలో మనుషులు వస్తే కుక్క కలిసిద్దని ఒక బోర్డు పెడుతున్నావు. కానీ నీ హృదయాన్ని పాడు చేసుకోబాబు, దేవునికి దూరంగా బ్రతకబాబు అని మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు మీరు గర్దించలేకపోతున్నారు? కుక్కలున్నాయి జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెట్టుకుంటారు బోర్డ్స్. మరి దేవుని పిల్లలే ఒకటి పాడైపోతున్నారు. దేవుని ఉగ్రత నీ మీదికి రాబోతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పుకోండి. రోగంతో చనిపోతే పరలోకం ఉంది, కానీ పాపంతో చనిపోతే మాత్రం నరకం తప్పదు. నీకు రోగం ఉన్నా పర్వాలేదు, నీ హృదయం మాత్రం దేవుడికి అటాచ్ అయి ఉండాలి. పాపంతో అటాచ్ అయిందంటే మాత్రం నీ బ్రతుకు నాశనమే, నరకమే. తెలుసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? మనం భక్తితో కనిపెట్టుకుంటే వస్తుందా? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. భక్తిగా ఉంటే సరిపోతుందా? నమ్మకంగా ఉండాలి. ఓన్లీ భక్తి ఉంటే సరిపోదు, నమ్మకం. నాకేదైనా లేదా దేవుడు చేస్తాడు.
నేను ఇక్కడ చనిపోతానా, పరలోకం వెళ్తాను. ఈ నమ్మకం ఉండాలి. ఓన్లీ భక్తి ఉంటే సరిపోదు. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నేను కొంచెం స్పీడ్ చేస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది. పాపం బ్రదర్ ఇచ్చింది, వాళ్ళు కూడా మళ్ళీ కార్యక్రమాలు ఉంటాయి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. ఆయనంట దేశంలో చూస్తున్నాడంట, నమ్మకస్తులు ఎవరన్నా దొరుకుతున్నారా అని. మరి దేవుడికి నేను కూడా దొరికినట్టు నా నమ్మకస్తుల్లో ఒకండి. అందుకని ఆయన పరిచారకుడిగా చేశాడు. మరి మీరంతా నాకంటే మంచోళ్ళే కదా. మీరంతా పుట్టుకతో క్రైస్తవులు, మీరేమి వ్యభిచారం చేయట్లేదు, మీరేమి దొంగతనాలు చేయలేదు, మీ వల్ల ఒక మనిషి చనిపోలేదు, మీరంతా బాగానే ఉన్నారు కదా. ఎందుకు మరి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేకపోతున్నాడు అంటే మీరు నమ్మకంగా ఉండట్లేదు. నమ్మకంగా ఉండండి. నమ్మకముగా లేకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం చేసే పనికి ఇక్కడ కాదు జీతం, ఆయన దగ్గర ఉంది. ఆయన రాబోతున్నాడు, ఆయన జీతం ఇస్తాడు. మన జీతం ఎలాంటిదో మరి మీరు ఊహించుకోండి. మనకి పొలం ఉందనుకోండి, ఆ పొలంలో బంగారు కనిపెడితే గవర్నమెంట్ వాళ్ళే కొనుక్కొని మనకి డబ్బులు ఇస్తారు, దానికి చాలా వాల్యూ. అదే గంజాయి తోట ఉందనుకోండి, తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తారు. ఇది మన భూమి మీద జరిగేది. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పిన మనం చేయకుండా ఉంటే ఆయన దగ్గర జీతం లేదు. ఇంకా తర్వాత ఏముందో మీకు తెలుసు. ఆయన చెప్పినప్పుడు ఆయన పని కానీ మనం చేసినట్టు ఆయన దగ్గర మన జీతం ఉంది, ఆయన ఇస్తాడు. చూసుకోండి, పొలం మంచిదే. బంగారం పండిస్తావా, గంజాయి పండిస్తావా, మన చేతుల్లోనే ఉంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7, 8. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. మనం ఈ లోకానికి వస్తా ఏం తేలేదంటే, ఈవెన్ మొలతాడు కూడా కట్టుకుని నేనైతే తీసి పడేశాను, నాకేం లేదని. మన పోట కూడా ఏమీ తీసుకెళ్ళలేదు. మరి ఎందుకు ఈ ఆరాటము, ఈ పోరాటము? నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు, నా ఆస్తి, నా పేరు, నా పలుకుబడి ఏమైపోతాయి? ఈ రోజు నీ చివరి ప్రయాణం అయితే నీ పరిస్థితి ఏంటి? నేను ఎందుకు పనికిరాను ఒక వెధవని? ఈరోజు నేను చనిపోతే నాకు ఒక లెక్క ఉంది. మరి మీ లెక్క ఎక్కడా తెలుసుకోండి. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకములో ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఏదైతే ఆరాటం పోరాట పడుతున్నామో ఈ లోకం కోసం, వాళ్ళలో దేవుడి ప్రేమ లేదు. వాడు పైకే క్రైస్తవుడు. మన పోరాటం అంతా ఆయన కోసం ఉండాలి. ఎన్ని కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు, కానీ ఎన్ని ఆత్మలకు మనం సువార్తలు చెప్పాము, ఎన్ని ఆత్మలను ఆయన సన్నిధికి తీసుకొచ్చాము, ఎన్ని ఆత్మలను మనతో పాటు పరలోకానికి చేర్చామనేది మాత్రమే కౌంటింగ్. తెలుసుకోండి. దేవుని ప్రేమను ఇతరులకు మనం పంచాలి. పంచకుండా మనకి ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి బాగా సంపాదించాలని చివరికి చనిపోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈరోజు మనం ఏం చేశామో దేవుని పని, ఎంతమందికి దేవుని మాటలు చెప్పామో, ఎంతమంది పాపం నుండి కోసం ప్రార్థన చేశామో, దాని గురించే ఉండాలి. రేపు అనేది మనకు కాదు, ఈ రోజే చూడాలి. ఈ రోజు మనం దేవుడి ప్రస్తావన ఎంతమంది దగ్గర మాట్లాడాలని కావాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం మాత్రమే సరిగ్గా వెళ్తే మనం గమనించారం, ఎదురుగా వచ్చేవాడు కూడా సరిగ్గా వస్తే మనం గమనించేస్తాం. మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు రక్షణ మనకు దొరికింది, మనం రక్షణలోనికి వచ్చాం, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నాం. అనేక మంది రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళకి మనమే సమాధానం చెప్పాలి, మనమే దేవుడి మాటలు చెప్పాలి. అప్పుడే మనం కూడా వాళ్ళని పరలోకానికి చేర్చగలం. మనం మాత్రమే దేవుడిని నమ్ముకొని, మనం మాత్రమే బాప్తిసం తీసుకొని, మన కుటుంబం మాత్రమే రక్షింపబడితే మరి మన పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఎదురు వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఈ పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? వెనకాల వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఊర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? మన బంధువుల పరిస్థితి ఏంటి? మన కరోనాలో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు?
మన ఊర్లో వాళ్ళు చనిపోయారు, మన బంధువులు చనిపోయారు, మన చుట్టాలు చనిపోయారు, మన కులస్తులు చనిపోయారు. కానీ మనం మాత్రం చనిపోవాలా? దేనికి? ఆయన పని ఇంకానన్నా ఏమన్నా చేస్తామని ఆయన బ్రతికిచ్చాడు. అయితే మనం ఏదో పెద్ద తీసుకోవాలని ఆయన బ్రతికించాల. ఇప్పటికైనా మారుతారు అని నేను గ్రహిస్తున్నాడు. మార్పు లేని జీవితం వ్యర్థమే. కాబట్టి మన పని మాత్రమే కాదు, దేవుని పని కూడా చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడే చెప్తున్నాడు వాక్యం ద్వారా. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. నీకు భార్య దేవుడిచ్చిందే, పిల్లలు దేవుడిచ్చిందే, ఇల్లు దేవుడిచ్చిందే, ఊరు దేవుడిచ్చిందే, బంధువులు దేవుడిచ్చిందే. కానీ దేవుడిచ్చిన వాటిని నువ్వు ఇంకా ప్రేమించుకున్నావు, ఇది నాది నాది అని. కానీ మరి ఆయన పని, నీ పని ఆయన చేశాడు. మరి ఆయన పని ఎవరు చేయాలి? అందరూ సొంత కార్యములే చూసుకుంటే మరి యేసుక్రీస్తు వారి కార్యములు ఎవరు చేయాలి, ఎవరు చూడాలి? అందుకనే వాక్యం ద్వారా చెప్తున్నాడు, మన పనులు మనమే కాదు, దేవుడి పని మనమే చెయ్యాలి. నోటి మాటతోటే ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆయన చేతితో స్వయంగా తయారు చేసుకున్నాడు మనల్ని. మరి మన చుట్టాలందరికీ కూడా రక్షణ కలగాలంటే ఒక్క మాటతో ఆయన చేయలేడా? అందరిని పరిశుద్ధులుగా మార్చలేడా? ఎందుకు మార్చలేదు అంటే మనం ఏమన్నా వాళ్ళ మారుస్తామేమన్నా ఆయన చూస్తున్నాడు. మీకు ఎవరు దొంగలు తెలీదా? ఎవరు తప్పులు చేస్తున్నారో తెలీదా? ఎవరు తాగుబోతులో తెలీదా? ఎవరు వ్యభిచారో తెలీదా? తెలిసి కూడా మీరు వాళ్ళకి దేవుడి మాటలు చెప్పట్లేదంటే మీరే దరిద్రమైన భ్రష్టు పెట్టిన స్థితిలో ఉన్నారు. దయచేసి మేలుకోండి. సువార్త చెప్పాలి అంటే మనం ప్రేమించాలి ఫస్ట్గా, ముందుగా వాళ్ళు. దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మనకి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞల్లో మొదటిది నీ పూర్ణాత్మతో, శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, నీ పూర్ణ బలంతో. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ రోజు కనుక నేను శుక్రవారం రోజు కనుక ఆయన ప్రేమించాను కానీ దేవుడి మాటలు చెప్పకపోతే ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడు. చెప్పాడు నా తోటి, ఇక్కడే పడుకుని నేను చనిపోదాం అనుకున్నాను, ఏదన్నా తాగేసి నాకు దేవుడు చాలా మెయిల్ చేశాడని. అందుకనే మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తే మనం చెప్పే మాటలు దేవుడు హృదయాల్లో కార్యం చేస్తాడు. తెలుసుకోండి. ఎందుకు వారిని ప్రేమించాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగి రక్షించడానికి వాళ్ళు ప్రేమించాలి. మనకి పాస్ గారు మంచిగా మందిరం కట్టాడు, స్లాబ్ పోపించాడు, ఫ్యాన్లు పెట్టాడు, ఎదురుగా గుడిసా కాలిపోతున్న జనాలకు కేకలు పెడుతున్నారు. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు వెళ్ళి లాగాలా లేదా? మరి ఎంతమంది మీరు లాగుతున్నారు? ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. వాళ్ళని మీరు ఎందుకు లాగట్లేదు? దయచేసి లాగండి. ఎందుకు మనమే అగ్నిలో కాలిపోయే వాళ్ళు లాగాలి? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు మనమే లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోట విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుడు ప్రపంచం మొత్తాన్ని నోటి మాటలు తయారు చేశాడు, పిల్లల మొత్తాన్ని కూడా ఆయన చేతులు తయారు చేశాడు. కానీ అందరినీ ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కొందరిని మాత్రమే మనలాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందరికో లేని ధన్యత. ఈ రోజున కొన్ని రోగాలు వచ్చి హాస్పిటల్ తిరిగే వాళ్ళు ఉన్నారు, కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వచ్చి కోర్టు గట్టలు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నకాడికి ఉన్నా, తిన్నకాడికి తిన్నా ఇక్కడ ఆయన ఆరాధించుకుంటూ కూర్చుంటున్నామంటే మనం ఆయన పిల్లలం. కోత విస్తారంగా ఉంది, పనివారి మనమే కొద్దిగా ఉన్నాం. మనమే వాళ్ళ అగ్నిలో నుంచి బయటికి లాగట్టుగా లాగాలి. ఆ కొద్ది మందిలో నేను ఒక్కడిని. అందుకే నేను బాధ్యతగా సువార్త ప్రకటిస్తున్నాను. వాక్యం ఏమని చెప్తుందంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అందుకని నేను దేశమంతా తిరిగి వచ్చాను. నాలాగా మీరు మీ పనులు ఎన్ని మానేసుకొని దేశమంతా తిరగమని నేను చెప్పట్లా. కనీసం మీ ఊర్లో వాళ్ళకైనా, మీ ఊర్లో రైతులకైనా, ఎవరైతే మనలోనే నశించిపోతున్నారో వాళ్ళకైనా సువార్తను ప్రకటించాలి. అందరూ అనుకుంటారు ఇక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాం, ఏముంది, తప్పు చేస్తే నరకంలో వేస్తాడు లేదంటే పరలోకంలో వేస్తాడని అనుకుంటున్నారు. ఇది భ్రమ. మనం ఏమి తీసుకుపోలేం కానీ ఒకే ఒక్కటి తీసుకుపోగలం. మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది, అది ఓన్లీ ఒక లెక్క మాత్రమే. ఎంతమందికి అయితే సువార్తను చెప్పామో, ఎంతమందికి అయితే రక్షణలోకి నడిపించామో ఆ కౌంటింగ్ మాత్రం పైకి వచ్చింది. ఇప్పటి వరకు 63 మంది బాప్టిజం తీసుకున్నారు. ఆయన 64 మాట్లాడితే దేవుడు నమ్ముకుంది. 65 మందిని నేను చెప్తే మార్చగలిగారు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. మనం చెప్పడం మాత్రమే, ఎవరి మనసుని మనం మార్చలేము.
మనం మారిస్తే మహాంటే ఒక కులాన్నో లేకపోతే వాళ్ళ మతాన్ని మార్చగలం, ఏదో డబ్బులు ఇచ్చి ఆ మీ సేవలో కులాన్ని వీటిని మార్చి సర్టిఫికేట్లు తేగలం. వాళ్ళ మనసును మార్చేది మాత్రం దేవుడు, కానీ చెప్పడం మాత్రం మన వంతు. తెలుసుకోండి. అందుకని నేను 4 గోడల మధ్య కాకుండా నలుమూలల సువార్తను ప్రకటిస్తున్నాను. 4 రేట్లు వేసుకొని పాస్ అవతారం పెడితే నాకు కూడా కానుకలు చాలా వస్తాయి, కానీ అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు శిష్యులు తయారు చేయమని చెప్పాడు. మరి మీ చర్చిలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? పాస్టర్ గారు ఏం చేస్తారు? మగోడు అనేవాడే లేదు మన చర్చిలో. ఎవరో మన్నలు 4-5 వచ్చారు, బయట కూర్చున్నారు. ఇంకెవరికి శిష్యులుగా తయారు చేస్తారు? ఈ 4 గోడల మధ్య తిన్నోడికి ఎన్ని రోజులు భోజనం పెడతారు? బిర్యానీ ఆల్రెడీ తినేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు పచ్చడి మెతుకులు పెడతారు? ఆకలిగా ఉండేవాడికి కనీసం పచ్చడి మెతుకులు పెట్టినా బాగుంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని మనం సువార్తను ప్రకటించాలి. కాలము సంపూర్ణమైంది. ఇప్పటికే ఒక పక్క వరదలు వచ్చి కొట్టుకుంటున్నారు, ఒక పక్క త్రాగడానికి నీళ్లు, ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి. ఇదే దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. ఏ రోజు ఆయన రాకడ వస్తుందో తెలియదు. మరి ఆ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నామా? మరి ఈ రోజు గబక్కి ఇప్పుడే రాకడ వచ్చింది అనుకోండి, మరి మనం మాత్రం వెళ్ళిపోతాం. మరి మన ఇంట్లో పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి దొంగోడితో తిరిగితే దొంగ బుద్ధి వచ్చింది అంటారు, మంచోడితో తిరిగితే మంచి బుద్ధి వచ్చింది అంటారు. మరి బైబిల్ చెప్తుంది, ఏదైతే దేవుడు చెప్పింది పాటించమో అది మన పిల్లల మీద కూడా శాపం వస్తుంది. అవునా కాదా? దేవుడు చెప్పిన ఆజ్ఞలు కనుక మనం పాటించకపోతే 3-4 తరముల వరకు ఆయన శాపాన్ని మన పిల్లల మీదకి వదులుతాడు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు మీ పిల్లలకి, మీ భర్తలకి? రే పలానోడు మందు అవుతాడు, వాడు దొంగ, వాడు అబద్ధాలు చెప్తాడు, వాడు తిరుగుతూ, అట్లాగే మనం చెప్తాం, అరే వాడు తాగుపోతు, వాడు వెధవ, వాడు తిరుగుతున్నావు ఏంటని చెప్తాం. ఒక మనిషి వెధవైతేనే వాడి గురించి చెప్తున్నాం. మరి దేవుడే చెప్పాడు, నా ఆజ్ఞలు ఎవరైతే పాటించడో 3-4 తరముల వరకు పిల్లల మీద దోషాలను పంపిస్తానని. అది ఎందుకు చెప్పుకోవట్లేదు మీ పిల్లలకి, మీ భర్తలకు ఎందుకు చెప్పుకోవట్లేదు? ఎందుకు శాపగ్రస్తులు అయిపోతున్నారు? దేవుడి పని చేయడానికి ఇదే అనుకూల సమయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవ్వడూ చేయలేడు. ఏ ప్రభుత్వం వచ్చిందో తెలియదు, వచ్చిన ప్రభుత్వం ఏ పథకాలు తీసేస్తో తెలియదు, ఏ చట్టాలు కొత్తగా పెడతారో తెలియదు, అవసరమైతే మన చర్చ కూడా ఉంచుతారో లేదా కూలగొట్టేస్తారో తెలియదు. పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుని వాక్యం ముందే చెప్తుంది, ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది, ఇప్పుడు పగలు, రాత్రి రాబోతుంది, మనకు అనుకూలంగా ఉండదు, అది చీకటి. ఈ సమయంలోనే మనకి చెప్పుకున్న ఫ్రీడమ్ ఉన్నప్పుడు చెప్పాలి. యేసు ప్రభు అంటే దేవుడు తెలియని దేశాలు 57 దేశాలు ఉన్నాయి. యేసు క్రీస్తు అని చెప్పగలిగితే ఆ మాట వింటేనే నరికేస్తారు, చంపేస్తారు. అలాంటి దేశాలు ఉన్నాయి. దేవుడు మరి మనకి ఇంత మంచి అద్భుతమైన దేశంలో పుట్టించాడు కదా, మరి మనం ఆ దేవుడి కోసం ఏం చేస్తున్నాం? మనకి సువార్త చేసే స్వేచ్ఛ ఉంది కదా, మరి ఎందుకు ఆ స్వేచ్ఛను ప్రజలకు తెలియజేయలేకపోతున్నాం? దయచేసి తెలుసుకోండి. నాకు పగల కుదరట్లేదు, రాత్రి కుదురుతుంది అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. మనందరి జీవితాలకి కింద ఒక గొడ్డలు పెట్టున్నాడు దేవుడు. నా జీవితానికి పెట్టాడు. బిజినెస్లు పోయింది, కులంలో పరుగు పోయింది, తెలిసిన వాళ్ళ దగ్గర వాల్యూ పోయింది, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. మరి మీకు ఆ గొడ్డలు పేరు పెట్టకముందే మీకు ఇచ్చిన లెక్కను సరి చూసుకోండి. అందరూ అనుకుంటా ఉంటారు, ఆ సరేలే నాకు ఏదో మా వాడు తిరుగుతూ ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, మా అమ్మ ప్రార్థన చేస్తున్నాను అనుకుంటారు. కొంతమంది నా భర్త ఏదో బయట ఉన్నారని నేను ప్రార్థన చేస్తాను అనుకుంటారు. డాక్టర్ చదివిన తర్వాత డాక్టర్ జాబ్ రాకపోతే ప్రైవేట్గా హాస్పిటల్ పెట్టుకోవచ్చు. టీచర్ చదివిన తర్వాత టీచర్ జాబ్ రాకపోతే ప్రైవేట్గా స్కూల్ పెట్టుకోవచ్చు. లెక్చరర్ ఎంఎస్సీ చదివిన తర్వాత లెక్చరర్ పోస్ట్ రాకపోతే సపరేట్గా కాలేజ్ పెట్టుకోవచ్చు. కానీ నీకు పోలీస్ జాబ్ రాలేదని మాత్రం నువ్వు సపరేట్గా పోలీస్ స్టేషన్ పెట్టుకోలేవు. ఒక దినం రాబోతుంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మందు దాగు తిరుగు ఏమైనా చెయ్యి, ఆ దినాన మాత్రం నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువును నమ్ముకునే నువ్వు పరలోకానికి చేరతావు. అది తప్ప వేరే మార్గమే లేదు. దయచేసి తెలుసుకోండి. సరే, నరకబడి అగ్నిలో వేస్తే ఏమవుతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అటు ఇటు తిరిగి మొత్తానికి నీవే నరకానికి చేరతావా? ఆయన చెప్పిన లెక్క ప్రకారం కనుక మనం చేయకపోతే ఆయన చెట్ల వేరును పెట్టి గొడ్డలు పెట్టి నరికేసి అగ్నిలో పడేస్తాడంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.
మరి మొత్తానికి అది తిప్పి ఇది తిప్పి ఇంతకాలం బ్రతికి దేవుడు నమ్ముకొని నువ్వే నరకానికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఏదో నీ పాటికి నువ్వు దేవుడు నమ్ముకొని ముసుగేసుకొని బాప్తిజం తీసుకొని చర్చకు వస్తే సరిపోదు. ప్రతి మనిషికి లెక్క ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఉంది. మీ పాస్టరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని లేదు. మీ అన్న సువార్తను ప్రకటించాలని లేదు. మీరు అని ఉంది. మీరు అంటే అందరూ. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. ఆ 12 మంది 12 రకాలుగా చంపేశారంటే ఆయనకు భారతదేశం అంటే ఎంత ఇష్టం అంటే మనమన్నా మన కుటుంబస్తులు ప్రేమిస్తామో లేదో కానీ స్వయాన ఆయన దగ్గర తిరుగుతున్న 12 మందిలో ఒకరైన తోమా గారిని మన భారతదేశానికి పంపించాడు. ఆయన గురించి మొత్తం ఆయనంతా హిస్టరీ అంతా తొవ్వెత్తి కోసం మేమే. ఆయన భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడని. ఆయన కూడా స్వార్థను ప్రకటిస్తే ఆయన కూడా జైల్లో వేశారు, ఆఖరికి చంపేశారు. మనమంత స్వయాన యేసు ప్రభు వారితో తిని ఆయనతో పాటు పడుకొని ఆయనతో పాటు పరిచర్య అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వ్యక్తి. అతనికే శ్రమ తప్పలేదు. స్వయాన యేసుక్రీస్తు ఆయనే భూమి మీద కొట్టి చంపారు. మనల్ని ఎంత మన ప్రాణాన్ని కాపాడుకుంటే ఎన్ని రోజులు కాపాడుకుంటాం? సువార్త చెప్తే వాడు కొట్టి చనిపోతాం అని ఆలోచిస్తే ఈ నైట్కి ఒక భయంకరమైన రోగం వస్తే పరిస్థితి ఏంటి తెలుసుకోండి. లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. మనం భక్తిగా ఉంటే ఆయన రాకడ వస్తుందా? రాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతము వచ్చును. మనం అనుకుంటున్నాం మనం భక్తిగా ఉంటున్నాంలే, ఆయన దొంగవనే వస్తానన్నాడులే, ఆయన ఎవరికి చెప్పకుండా వస్తాడులే, మనం తీసుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మనం భ్రమలో ఉన్నాం. ఆయన రావాలి అంటే ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి అందరు, బైబిల్ ఉన్న వాళ్ళంతా. చదివిన తర్వాత ప్రభు వస్తాడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవ్వడు లెక్కింపజాలకు గొప్ప సమూహము కనబడును. ఓన్లీ మన ఎస్సీ కాలనీ వాళ్ళే దేవుడు నమ్ముకుంటే ఆయన రాడు. ఓన్లీ మన ఊర్లో రెడ్డిగారు నమ్ముకుంటే ఆయన రాడు. ఓన్లీ మన ఊర్లో సాగరం నమ్ముకుంటే ఆయన రాడు. ఆయనకు ప్రతి కులంలో కావాలంట, ప్రతి గోత్రంలో కావాలంట, ప్రతి భాషలో కావాలంట, ప్రతి జాతిలో కావాలంట, ప్రతి దేశంలో కావాలంట. మరి వాళ్ళందరికీ సువార్తను ఎవరు చెప్పాలి? మన పనులే మనం చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి చిల్లర మార్చి కానికేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఆయన రావాలి అంటే ఈ వాక్యం నెరవేరాలి. ప్రకటన గ్రంథం అందుకే చెప్తుంది, అది మనకి చివరి గ్రంథం. ఆయన రావాలి అంటే ప్రతి జనంలో మనిషి కావాలి, ప్రతి కులంలో మనిషి కావాలి. ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాది ఏదో ఒక కులం XYZ, ఆ కులంలో నేను నమ్ముకున్నాను. నా కులంలో ఎవరు నమ్ముకోకపోయినా పర్వాలేదు. నాకు గోత్రం ఉంది, నా గోత్రంలో నేను నమ్ముకున్నాను, ఇంకెవరు నమ్ముకోకపోయినా పర్వాలేదు. కానీ ఎన్ని కులాలు, ఎన్ని గోత్రాలు, ఎన్ని భాషలు, ఎన్ని దేశాల మనుషులు ఉన్నారో అందరూ ఒక్కొక్కరైనా దేవుడిని తెలుసుకొని ఉండాలి. మరి దేవుడినే తెలియని 51 దేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు పేరెత్తినే చంపేస్తున్నారు. వాళ్ళందరికీ దేవుడు ఎప్పుడు రావాలి, దేవుడు ఎప్పుడు తెలియాలి? వాళ్ళందరికీ మనమే సువార్తను చెప్పాలి. సువార్త చెప్పే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటిస్తే మనకేంటి లాభం? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడు చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ మనం ఎన్ని కోట్లను సంపాదించని, ఎన్ని ఇల్లు సంపాదించినా, ఎన్ని కార్లు సంపాదించినా అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మరి మన ధనం అక్కడ ఉండాలి. అక్కడ మన ధనం ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి? సువార్తనే ప్రకటించాలి. మీకు అందరికీ తెలుసా పరలోకంలో మనకు స్థలం ఉందని? ఎంతమందికి తెలుసు అంటే నాకు పరలోకంలో స్థలం ఉంది అని? పరలోకంలో స్థలం ఉందని తెలుసమ్మా నీకు? చాలా మందికి ఈ మాత్రం కూడా తెలియదు. ఇక్కడ కాదు మన స్థలం ఉండాల్సిందే, పరలోకంలో ఉండాలి. ఆయన చెప్తున్నాడు పరలోకంలో స్థలం ఉందని వాక్యం ద్వారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద. లాస్ట్ ఇంకా రేపు పొద్దున సిలువ అయిపోతున్నారు ఆయనకి. ఆయన అడుగుతున్నారు శిష్యులు, ఏంది ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? అవును వెళ్తున్నా. ఎందుకు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు శిష్యులతో. ఆయన లేని ఎడల మీరు మీతో చెప్పుదును అంటున్నాడు. అంటే ఆయన అబద్ధం చెప్పట్లేదు అక్కడ, నేను నిజమే చెప్తున్నాను మీరు నమ్మండి అంటున్నాడు. యేసు ప్రభువే స్వయంగా నిరూపించుకున్నాడు నేను చేస్తున్నాను.
మన స్థలాలు అక్కడ ఉండాలి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్పాను. కాబట్టి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల వాళ్ళకి మనం సువార్త చెప్పకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకైనా సువార్త చెప్పుకొని ఆయన మార్గంలో నిలబెట్టుకోవాలి. లేదంటే మాత్రం తప్పదు నరకం. మీరందరూ చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నారు, చిన్నప్పటి నుంచి నాలాంటి ఎంతో తీసుమార్పులు తీసుకుంటారు, ఎన్నో ప్రసంగాలు విన్నారు, ఎంతో అద్భుతమైన దైవజనులు, అందుకే మీరు అంత కట్టబడ్డారు అనుకోండి. పరలోకం ఎంత దూరం ఉందో మీకు తెలుసా? ఎవరికైనా నాకు పరలోకం ఎంత దూరం ఉందని నాకు తెలుసా? నాకు చేతులు ఎత్తండి. మా ఊరు ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు ఉంది. ఢిల్లీ వెళ్ళాలంటే 1500 కిలోమీటర్లు ఉంది. ఈ ఇండియా మొత్తం 4000 కిలోమీటర్లు ఉంది. ఎవరైనా చదువుకున్న పిల్లలకు తెలుసుంది. కానీ పరలోకం ఎంత ఉందో మీకు ఎందుకు తెలియదు? మీరు బైబిల్ చదివి వస్తే కదా మీకు తెలిసేది. బైబిల్ చదవకపోవడం వల్ల మీకు తెలియట్లేదు. బైబిల్లో క్లియర్గా రాసింది పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో. చదివించుకోండి, తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం అందరూ చదవండి. పరలోకం ఎన్ని కిలోమీటర్ల వరకు తెలుస్తుంది. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా, బాగా వినండి, దాని కొలత 750 కోసులైనది, దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. 750 కోసులంటే 1400 మైళ్ళు, 2306 కిలోమీటర్లే పరలోకం ఉంది. మరి భూమి తూర్పు మొదలుకొని పడమట వరకు, జపాన్ మొదలుకొని అమెరికా వరకు, కాలిఫోర్నియా వరకు 40,075 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అంత పెద్ద భూమి మరి 2300 కిలోమీటర్లు ఎలా పట్టింది? అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరే. వాళ్ళ కోసమే పరలోకం చేయబడింది. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చూడండి, చదవండి. నామకాలు చెప్తారేంటి? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినముకు భక్తిహీనులను తయారు చేశాను. నాశన దినం అంటే నరకం. నరకంలో కాల్డానికి కూడా ప్రభువే మనుషులు తయారు చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకోండి. మీరు మాత్రం పరలోకంలో వెళ్తే మీ వాళ్ళంతా నాశన దినానికి వెళ్ళిపోతారు. మన వాళ్ళకి మనమే బుద్ధి చెప్పుకోవాలి. పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియకుండా, బైబుల్ తెలియకుండా మీరు అసలు చర్చ్ ఎందుకు వచ్చారు? చదువు రావాలంటే సరే, చదువుకున్న పిల్లలు మీకేమైనా ఎందుకు చదువుకోవట్లేదు? బైబుల్ అంత వేషధారంలో ఉన్నారు అసలు మీరు. చదువుకోండి, మంచిది. నేను చెప్పి వెళ్ళిపోతాను. నేను ఇంకెప్పుడు మీకు కనిపించను, మీరు కూడా నాకు కనిపించరు. ఈ మాటలు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు, చాలా తక్కువ. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది కాళ్ళు లేవు, ముట్టితో దేక్కుంటూ తిరుగుతున్నారు. మన కాళ్ళు ఇచ్చాడు, కనీసం సువార్తను పక్కన చెప్పాలి, వెళ్ళి చెప్పాలి. చాలా మందికి చేతులు లేవు, తినడానికి కూడా కోట్లు ఆస్తుంది. చేతులు లేకపోతే ఎలా తింటారు? మనకి దేవుడు చేతులు ఇచ్చాడు, కనీసం ఆ చేతులతో స్వార్థ పత్రికలు ఇవ్వాలి. చాలా మందికి నోరు లేరు, మూగవాళ్ళగా ఉన్నారు. మనకి నోరు ఇచ్చాడు, కనీసం దేవుడి మాట నోటితో చెప్పాలి. కొంతమందికి మైండ్ సరిగ్గా లేదు, పిచ్చోళ్ళగా తిరుగుతున్నారు. మనకి దేవుడు మంచి మైండ్ సెట్ ఇచ్చాడు. ఆ మైండ్ తోటి మనం ఏం చేయాలి తెలుసుకోండి. నేను చివరిగా చెప్పేసి ముగిస్తున్నాను. యేసు ప్రభు వారు మన కోసం ఒకసారి వచ్చి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజులు లేచి వెళ్ళిపోయాడు. మీకు అందరికీ తెలుసు కదా? తెలుసు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. యేసు ప్రభు నా కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాను, తిరిగి లేచి వెళ్ళిపోయాడు అన్న చేతులు ఎత్తండి. ఆయన మళ్ళీ 2వసారి భూమి మీదకి వస్తున్నాడు నా కోసం అన్న చేతులు ఎత్తండి. మీరంతా భ్రమలోనే ఉన్నారు, దరిద్రం అసలు మీకు. యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చాడు, 2వసారి ఆయన భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలో ఆగుతాడు, ఒక బూర స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినంగానే నీకు రెక్కలు కట్టుకుని పైకి వెళ్ళేంత ప్రార్థనా ప్రత్యక్షంలో ఉండాలి. ఆ స్వరం
వాక్యం చెప్తుంది, భార్యాభర్తలు ఇద్దరుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. అన్నదమ్ములు ఇద్దరుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. అక్క చెల్లెలు ఇద్దరుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపోతారు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఒక బూర శబ్దం వినపడ్డప్పుడు మనకి మహిమావస్త్రంగా మారిపోయి మన శరీరం అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల ముందుంటది. వెళ్ళిపోకుండా ఇక్కడ మిగిలితే పరిస్థితి ఏంటి మీకు తెలుసా? నాకు తెలుసా? నాకు చేతులెత్తండి. తెలియదు. మీరు అసలు క్రైస్తవులే కాదు. మీకు తెలుసు అంటున్నా, నాకు గుర్తు తక్కువ. తెలుసుకోకుండా దేవుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలుసుకోకుండా మీరంతా గడ్డి పెరగడానికి దేవుడు నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకున్నారమ్మా దేవుడిని? 7 సంవత్సరాలు పైకి వెళ్ళిన వాళ్ళందరికీ మంచి విందు ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ఇక్కడ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏ ప్రభుత్వం వచ్చిందో తెలియదు, ఏ చట్టాలు పెడతారో తెలియదు, చాలా హింసలు పెడతారు. ఇప్పటికే బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా కూడా మనకు ఫోన్ చేసి నీకు ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి, మీకు డబ్బులు వస్తాయి భ్రమ పెట్టి మన ఓటీపీ తీసుకొని మన డబ్బులని ఖాళీ చేస్తున్నాడు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండటానికి ఒక చిప్పు తీసుకొస్తుంది గవర్నమెంట్. ఆల్రెడీ కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది. ఆ చిప్పు ఇక్కడ మణికట్టు మీద కానీ ఇక్కడ తల మీద కానీ వేస్తారు. ఆ చిప్పు పేరే 666 మన బైబిల్ భాషలో. అది ఉంటేనే మన ఓటు మనం వేయగలం, అది ఉంటేనే మన రేషన్ బియ్యం మనం తీసుకోగలం, అది ఉంటేనే మన బ్యాంకులో డబ్బులు మనం తీసుకోగలం. అది లేకపోతే తీసుకోలేము. కానీ అది ఉంటే మాత్రం మనం పరలోకం చేరమని బైబిల్ చెప్తుంది. అది వేయించుకోకూడదు. అది వేయించుకోకముందే మనం పరలోకం వెళ్ళిపోవాలి. అది వేయించుకుంటే ఇక్కడ ఉండిపోతాం. శ్రమలు 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు శ్రమలు, మరొక 3.5 సంవత్సరాల మహాశ్రమలు. అది వేసుకోకపోతేనేమో గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, అది వేసుకుంటేనేమో దేవుడు చేర్చుకోడు. ఏం చేస్తావు? అందుకనే ఈ బాధంతా లేకుండా తొందరగా ఆయన రాకుండా ఎత్తబడాలి. ఎత్తబడితే 7 సంవత్సరాలు మనంతా ఇంట్లో ఉంటాం. తర్వాత భూమి మీదకి యేసు ప్రభువు వారు వస్తారు. మనం కూడా మళ్ళీ భూమి మీదకి వస్తాం. మన ఇల్లులు, మన ఊళ్ళు, మన తలుపులు అన్నీ ఉంటాయి. 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఆయన. యెరూషలేము మనకి రాజధాని. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటామని మీకు తెలుసా? ఆ తర్వాత మనకి తీర్పు దినం. అప్పుడు ఈ సాతాను గారిని బంధించి ఇదంతా చాప చుట్టి భూమిని ఆ అగ్నికందంలో వేసి మనమందరిని పరలోకం తీసుకెళ్తాడు. అప్పుడు తీర్పు దినం. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా మీరంతా దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు? దయచేసి తెలుసుకోండి. రోజులు బాగోలేవు. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఈ రోజు బ్రతికామా? 3 పూటలు తింటున్నాం. కనీసం ఒక 3 కన్నా సువార్తను చెప్పకపోతే మనకి ఆ భోజనం తింటానికి సిగ్గుండాలండి. ఎందరికో లేని భాగ్యాన్ని మనకి ఇచ్చారు దేవుడు. మంచిగా తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. దేవుడి పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రోజు నుంచి ఒక 3 కన్నా దేవుడి సువార్తను చెప్పకపోతే మన బ్రతుకులు వ్యర్థమే. దయచేసి మారండి. మీరంతా నన్ను తిట్టుకోండి. ఇది ఉన్న సత్యం, ఇది వాస్తవం. మీరు తిట్టుకున్న అవసరం లేదు. మీరే నాకు ఇవ్వక్కర్లేదు. నా వాటర్ బాటిల్ నేనే తెచ్చుకున్నాను. నాకు భోజనం కొడుతుందని చెప్పాను. నాకు ₹1 కానిపించినా కూడా తీసుకోను. నా పని అది. ఈ మాటలు ఎవరు చెప్పరు. ఎవరు మీకోసం ఏం చేయరండి. యేసుక్రీస్తు మీకోసం ప్రాణం పెట్టారు. ఎన్ని రోజులు మీరు నామకార్థంగా ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారండి? ఈ రోజు ఉన్న వాళ్ళని పొద్దు ఉండట్లేదు. అదే రేపు పొద్దున్న ఉండకపోతే ఈ పరిస్థితి ఏంటి? దయచేసి తెలుసుకోండి. ఆయన రాకడ సమీపించింది. ఎవరికి క్రైస్తవులకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు. ఆయన గొప్ప దేవుడి మహాప్రభుడు. మనం అంతా మన సాక్ష్యాన్ని పాటు చేసుకోకుండా ఆయన సాక్షిగా ఉండాలి. అందరూ జీవితంలో ఏదో జరిగితే ఏదో పోయిందని చాలా కృంగిపోతూ ఉంటాం. అనామకుడు. ఆయనకి దేవుడి గురించే తెలియదు. ఆయన అడగక ముందే దేవుడు ఆయన సాయం చేసి ఆయన ప్రాణం కాపాడాడు. దేవుడు ఏదైనా ఒక నష్టం పరిచాడు అంటే నష్టం ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఒక నష్టము కీడు జరుగుతుంది అంటే దాని వెనకాల చాలా మేలులు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? నా మీద ఒక కేసు అయింది. ఆ కేసులో పోలీస్ స్టేషన్ వాడు బాగా తిట్టి రేపు పొద్దున్న బెయిల్ ఇస్తానన్నారు. పొద్దున పూట బెయిల్కి వెళ్ళా. ఆ కేసు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేనులేండి. ఒక భయంకరమైన కేసు. ఈ మధ్య కాలంలో దేవుడు నమ్ముకున్నాక అంత నామూసిగా ఉండదు చెప్పుకుంటే. బెయిల్ కోసం స్టేషన్కి వెళ్ళా. ఆ స్టేషన్లో కిషోర్ అనే వ్యక్తి, ఇందాక పాట పాడిన వ్యక్తి పరిచయం మేడం. ఈ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు కూడా చూడొచ్చు. గాడ్స్ మిషన్ అనే ఛానల్ చూడండి. మీకు చాలా వీడియోలు ఉంటాయి. నేను ఎక్కడెక్కడ తిరిగాను అన్నీ కూడా ఉంటాయి. అన్న మీ వీడియోలు చూస్తూ ఉంటాను. ఏంటి ఇక్కడ ఉన్నారంటే పలానా కేసు అయింది బ్రదర్ అంటే ఇద్దరం బాధపడ్డాం, ప్రార్థన చేసుకుని అప్పటి నుంచి కనెక్టివ్లో ఉంటున్నాం. నేను సువార్త చేసేటప్పుడు ఎవరైనా పిచ్చోళ్ళు అడుక్కునే వాళ్ళు కనబడితే వాళ్ళకి నేను మంచిగా గుండు చేసి, గడ్డం చేసి, స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, భోజనం పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆ పూట అక్కడికి తీర్చి వెళ్ళిపోతూ ఉంటాను.
అనా ఇలా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక్కరోజు తృప్తేనా, మీరు వెళ్ళిపోతున్నారు తప్పు కదా, వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక భోజనం పెట్టండి ఏదైనా చనిపోయేదానికి మీరే చూడడానికి కొంతమంది చెప్పారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నాకు అసలు డబ్బులే అవసరం లేదు, నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది, కానీ నాకు తృప్తి లేదు. నాకు ఇష్టం వచ్చిన మందు నేను తాగిన రోజు ఉంది, నాకు తృప్తి లేదు. నాకు ఇష్టం వచ్చిన అమ్మాయి ఉంది, నాకు తృప్తి లేదు. ఇండియాలో ఉండే ప్రతి ఫ్లైట్ ఎక్కా, ఏ ఫ్లైట్ ఎక్కినా నాకు తృప్తి లేదు. ఇండియాలో ఉండే అతిపెద్ద 8 5 స్టార్ హోటల్లో బస్ చేశా, ఏ రోజు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక్కరోజు ఒక మనిషికి దేవుడి స్వార్థ చెప్తే అంతకంటే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు చూడాల. అందుకే నేను ఎక్కడ దగ్గర డబ్బులు తీసుకోను. నేను చేసేది దేవుడి పని, దేవుడి పనిగా ఆయన డబ్బులు లేకపోతే ఆయన పని నేను ఎందుకు చేయాలి అసలు? ఇది నా ధీమా, నా విశ్వాసం. అందుకే నేను ఎవరి దగ్గర తీసుకోను, నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి, ఎట్లయినా పోషించుకోగలం. ఈ మధ్యకాలంలో ఏదో ఆకలి తింటున్నాం. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తే ఓన్లీ గురువారం సాయంత్రం లాస్ట్, శుక్రవారం పొద్దున, శుక్రవారం మధ్యాహ్నం, శుక్రవారం సాయంత్రం, శనివారం పొద్దున, శనివారం మధ్యాహ్నం, శనివారం సాయంత్రం, ఆదివారం పొద్దున, ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత తినేది. 3 రోజులు ఉపవాసం. మీరు మరి ఒక పూటన్నా ఉంటున్నారా? దేవుడే చెప్పాడు కదా ఉపవాస ప్రార్థన బలమైందని. మీకు నార్మల్ ప్రార్థనే లేదు, మీకు ఉపవాస ప్రార్థన ఏం చేస్తారు? ఉండండి, మంచిది. నా ఒక్కడి కూటి కోసం నేను ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడ నేను జస్ట్ ఒక సూపర్వైజర్గా పనిచేస్తే 30-40 వేలు ఇస్తారు. నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి, నా కార్కి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, దాని రిపేర్ కావాలి, నేను వేసుకుంటానికి బట్టలు కావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ జీవితం ఇక్కడ కన్ను తెరిస్తే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాను. ఆ నమ్మకం నాకు ఉంది. నేను అందుకని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎవరో ఒకరు ఇచ్చిన వాళ్ళు ఉంటాయి. ఇక్కడ దగ్గర రావడానికి ఇప్పుడు కనీసం 100 కిలోమీటర్లు వచ్చాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలి. వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. ఇక్కడే పాస్టర్ గారికి రావాలి, పాస్టర్ గారు ఇవ్వాలంటే కుదరదు. అవి కూడా దేవుడి డబ్బులే, దేవుడి రాజ్యాన్ని కట్టడానికే. అలా ఉంటున్నాం. సరే, మొత్తానికి ఒక ట్రస్ట్ కావాలి అని అతను తీసుకొని, స్థలం కావాలని చెప్పి ఆయన కారు ఎక్కించుకొని వాళ్ళ మామయ్య ఇంకొక ఆయన ఉంటే ఆయన తీసుకుని వెళ్ళాం. వెళ్తే వాళ్ళ మామయ్య అన్నాడు, నాకు వగ్గంపల్లిలో ఒక వెంకటేశ్వర రెడ్డి అని ఒక పర్సన్ తెలుసు, అతని దగ్గరికి వెళ్తాం, కొంచెం రాజకీయం తిరుగుతూ ఉంటాడు, ఏదైనా స్థలం ఇప్పిస్తాడని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బ్రదరు దీనికి కావాలి స్థలము, మరి ఏంటి పరిస్థితి అంటే, నా సాధ్యమైనంత సాయం నేను చేస్తాను, నేను చూస్తాను ఖచ్చితంగా, మీరేం చేస్తారని అడిగాడు. మీరేం చేస్తారు అన్నప్పుడు నేను ఇది చేస్తానని నా సువార్త పత్రిక ఇచ్చాడు. పత్రిక చదివి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. అది ఆయన వెంకటేశ్వర రెడ్డి నా మూలలో కూర్చున్నాడు, మీకు చూపిద్దామని తీసుకొచ్చాడు. నా ఒకసారి లేదండి, ఒక వ్యక్తి ఒక పత్రిక నుంచి మార్చాడు దేవుడు ఆయన మనసుని. ఒక పత్రిక ఎంతసేపు 5 నిమిషాలు పెడుతుంది. ఆయన తక్కువ కులమో కాదు, కులాల మతాలని మనం పెట్టుకున్నాం అనుకోండి, సరే ఈ సమాజంలో అయినా ఆయన ఎక్కువ కులమే, సత్యాన్ని తెలుసుకున్నాడు. అతను ఒక ఎంప్లాయీ, పనిచేస్తూ ఉంటాడు. ఆయన రైతు, ఊర్లో పేరుంది. ఆ మనిషి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ కానీ. అతనే దేవుడు నమ్ముకుంటే మరి వేరే వాళ్ళు మనం చెప్పిన దేవుడు నమ్ముకోవట్లేదు అంటే చూడండి. ఆ రోజు నేను బాధపడ్డా, ఏంది ప్రభువా నా మీద కేసు పెట్టారు, కనీసం అంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఈ కేసు ఏంటని నేను చాలా ఫీల్ అయ్యా. ఆ కేసు ఎందుకు పెట్టించాడు దేవుడు అంటే ఆయన రక్షణ కోసం పెట్టించాడు. ఆ రోజు ఆయన కేసు పెట్టకపోతే, వాళ్ళు కేసు పెట్టకపోతే నేను స్టేషన్కి వెళ్ళను, నేను స్టేషన్కి వెళ్ళకపోతే ఆయన గెలవడు, కిషోర్ అన్న ఆయన గెలవకపోతే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడు. ఇలా దేనికి లింక్ పెట్టుంటాడో తెలియదు, కానీ ప్రతి కీడు మనం మేలుకొని గ్రహించాలి. అందుకని మీరు కూడా సువార్త చెప్పాలి అనుకుంటే ఎట్లయినా మీరు చెప్పగలరు. నేనున్నాను. నేను ఒక ఎందుకు మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టులో మన అందరి మీద, క్రైస్తవులందరి మీద ఒక సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ క్రైస్తవులంతా సువార్త పత్రికలు పంచుతారు, మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మా దేవుడు నమ్ముకుంటారు, మతం మారుస్తూ ఉంటారని ఒక వ్యక్తి కేసు వేశాడు. క్రైస్తవులు ఎవరో మత ప్రచారం చేయకూడదు, కొత్తగా కట్టుకునే చర్చలకు పర్మిషన్లు ఇవ్వరు, ఈ టైప్లో అంతా ప్రచారం చేసి ఒక కేసు వేశాడు. అందరు రోజు వాట్సాప్లో వస్తూ ఉన్నాయి ఫేక్ న్యూస్. ఈ రోజు నుంచి మనం గాస్పెల్ సువార్త ప్రకటించకూడదంట, మన చర్చిలు కట్టుకోకూడదంట, చర్చిలకు వెళ్ళకూడదంట, ఇట్లా ఫేక్గా వస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు శత్రువును కూడా మిత్రుడిగా చేస్తాననే నీ వాగ్దానం ఉంది కదా, మన మీద ఎవరైతే కేసు వేశారో నేను అతనికే సువార్త చెప్పాలి, నన్ను తీసుకెళ్ళమని చెప్పి ప్రార్థన చేసుకుంటే దేవుడి కృప వల్ల సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకరోజు మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీషు మిక్స్ చేసి, సార్ నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మీరు ఏంటి సార్ ఇట్లా క్రైస్తవులు మీద కేసు వేశారంటే, నేను క్రైస్తవులని ఆయన తెలియదు. అవునయ్యా వాళ్ళంతా వేస్ట్ అయ్యా, వాళ్ళ మతం మారుస్తూ ఉంటారు, ఆ పిల్లల్ని మేమే చదివిస్తాము, మీరు మా స్కూల్లో జాయిన్ చేయండి, మా దేవుడు నమ్ముకుని అంటారు, మీకు హాస్పిటల్లో బాగోలేదంటే మేమే బిల్లులు కడతాం, మా దేవుడు నమ్ముకోమంటారని ఇట్లా భ్రమ పెట్టి మతం మారుస్తుంటారు, ఒక వేస్ట్ మతం అని చెప్పాడు. నేను చెప్పాను, సార్ ఇది మతం కాదు సార్, మంచి మార్గము అని చెప్తే ఆయన మీడియా ముందంతా చూస్తున్నారు, ఏడవాలో నవ్వాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నారు 2 నిమిషాలు. వీడియో పెట్టింది కావాలంటే చూడండి.
ఎక్కడ ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద సుప్రీంకోర్టులో కేసు వేసిన ఒక అడ్వకేట్, వాడు బీజేపీ ప్రతినిధి, ఎక్కడ ఒక పనికిరాని, అంతకంటే పెద్ద భాష లేదు, చెప్పాలి అని మన మనసులో ఉంటే మన ఆలోచనని స్థిరపరిచేది దేవుడు. అంత పెద్దోడికి కూడా సువార్త చెప్పగలిగారు. మీరు చూడండి వీడియో. అలా మీరు ఎందుకు చెప్పలేరు? అందరూ అంటూ ఉంటారు, అన్నా నువ్వు కారులో పడుకుంటున్నావు, పెట్రోల్ బంక్ దగ్గర పడుకుంటున్నావు, ఎలా పడుకుంటున్నావు ఏంటి, మేము కూడా ఒక రోజు వస్తాము అని కొంతమంది ఉద్యోగం కలిగి వస్తూ ఉంటారు. ఒక్కరోడు కొన్ని రోజులు పని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకొకరోడు ఈ మధ్య అంతా తిప్పాను, అది కూడా చిరాకు వచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరు రారు, లాస్ట్ మనం ఒక్కరే మిగిలేదు. కానీ మన ప్రాణం వరకు స్వార్థం ప్రకటిస్తూనే ఉండాలి. ఆ కేరళ వెళ్ళినప్పుడు తోమా గారు ఈ భూమి ఈ మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చి 7.5 సంఘాలు కట్టాడు. 7 సంఘాలు పూర్తిగా కట్టాడు. ఒక సంఘం హాఫ్ గోడలో కట్టిన తర్వాత ఆయన చంపేశాడు. అయితే ఆ 6వ చర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైందనమాట. అది మన శబరిమల అయ్యప్ప టెంపుల్ పక్కనే ఉన్నది, 15 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి ఆ చరిత్ర చూసినప్పుడు చాలా అద్భుతం. ఆయన ప్రార్థన చేస్తే ఏనుగులు, పులులు, సింహాలు, నెమళ్ళు వచ్చి మోకరించి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే ఏనుగులు, పుల్లు, సింహాలు వచ్చి, ఏనుగులేమో ముద్దులు అందించాయి, ఈ పుల్లు, సింహాలేమో వాటి తాట పీకి కట్టడానికి అవి అందించాయి. అంత గొప్ప పరిచర్య జరిగింది అక్కడ. అక్కడ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇండియా మొత్తం జరిగింది, కానీ నాతో అక్కడ దేవుడు చాలా మంచిగా మాట్లాడాడు. అంటే చాలా నాకు ఏడుపు వచ్చి, చాలా అసలు తలకాయ వేసుకొని బాదుకున్నంత పని అయింది. అంత బాగా ఏడుపు వచ్చి చాలా ఆత్మతో నింపబడి బాగా ప్రార్థన చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది నాకు ఇండియాలో ఒక ప్లేసే. నేను ఈ మందిరానికి మళ్ళీ రావాలని కూడా డిసైడ్ అయిపోయాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక లారీ వాడు కారును గుద్దాడు, చిన్న యాక్సిడెంట్ జరిగింది. జస్ట్ ఒక 30,000 అయిందండి. కారును షోరూంలో వచ్చేసి తోమా గారు ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల దగ్గర 1980 సంవత్సరాలు ఆ టైంలోనే అడవిలో ఉండే మనుషుల కోసం, అడవి జాతుల కోసం అక్కడ సువార్తను ప్రకటించడానికి ఆయన మందిరం కట్టాడు. అప్పట్లో సెల్ ఫోన్ లేదు, వాచ్ లేదు, టార్చ్ లైట్ లేదు. ఎలా చేశాడో ఆయనలాగా పరిచయం చేయకపోయినా ఒక్క రోజైనా ఆయన మందిరంలో నేను ప్రార్థన చేసుకొని రావాలని చెప్పేసి ఈ పరిసర ప్రాంతం నుంచి చెన్నైకి బస్సు ఎక్కి వెళ్ళి అక్కడి నుంచి త్రివేంద్రంలో దిగి అక్కడ నేను డిసైడ్ అయిపోయాను, నా సెల్ ఫోన్ కానీ వాచ్ కానీ ఏమీ తీసుకెళ్లకుండా వెళ్ళాలి, 24 గంటలు అక్కడ ప్రార్థన చేసుకొని రావాలి అని వెళ్ళిపోయి ఒక హోటల్ తీసుకొని ఎన్ని పెట్టాను. అంటే అక్కడ ఎవరు కూడా జనసంచారం ఉండరు, అంతా ఏనుగు పేడలు పెట్టే ఉంటాయి, పురుగు, సింహాలు అన్నీ కూడా ఉంటాయి. ఆ సౌండ్లు వేరే. వీడియో పెట్టాను చూడండి. చాలా భయం. అక్కడ ఎవరో పోయి టూరిస్ట్గా పోయి గమకి చూసి వచ్చేస్తుంటారు. ఎవరు అక్కడ ఉండరు 24 గంటలు. మేము వెళ్ళిన రోజు ఎట్లా దేవుడి దేవాల అది కొంచెం లాక్ తీయకుండా డోర్ ఓపెన్ చేసింది కాబట్టి లోపలికి వెళ్ళి గడి పెట్టుకున్నాను. దేవుడి పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. మనం ఇంకా ఎప్పుడు ఇదే బేల్దారి పనిలో, ఇదే కూలి పనిలో, ఇదే పొలం పనుల్లో ఉంటే ఏం ఉపయోగం? ఆయన పని చేసి చూడండి, ఆ రుచి మీకు తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరు బైబిల్ వాక్యాన్ని పూర్తిగా చదివి వాక్యానుసారం జీవించినప్పుడు మాత్రమే దీవిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు క్షమించాలి, రాత్రి కూడా ఉంటాడు, అందుకే వచ్చాడు. రాత్రి ఉండాలండి, ఒక పూటకి తినవి వద్దు. దేవుడి చిత్తమైతే ఇంకోసారి మనం చూసుకుందాం. అయినా చాలా లేట్ అయిపోయింది, మరి క్షమించాలి పెద్ద మనసుతోటి. ఎందుకంటే అన్న సాక్ష్యం ఇంకేలా రాసి పుట్టింది. ఆ ఆశ్చర్యమైన కార్యాలు ఏమంటే నేను చాలా సంతోషపడతాను. వచ్చిన వాళ్ళకి రాత్రికి ఉండాలి. బాప్టిజం అనేది మనకి దేవుడితో అంటుకట్టే ఒక ప్రాముఖ్యమైన ఒక అంటది. ఎందుకు దాన్ని దూరం చేసుకుంటున్నారు? ఇంకా కొన్ని పనులు అయిపోయిన తర్వాత బాప్టిజం తీసుకుందాంలే, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసాక బాప్టిజం తీసుకున్నాను అనుకుంటే ఈ రోజే కనుక చనిపోతే నీకు లాస్ట్ రోజు ఏం ఉపయోగం లేదు. ఇన్ని రోజులు భక్తి చేసి దయచేసి అందరూ బాప్టిజం తీసుకోండి, ఆయన సాక్షిగా ఉండండి. నువ్వు బాప్టిజం తీసుకోకుండా నీ కానుగా అంగీకరించడం నీ ప్రార్థన ఇవ్వండి. ఇది వాస్తవం.
చేదెన్నడు మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా ఎంత కాలము దేవుని మరతువు ఎంత కాలము దేవుని మరతువు ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము ఈ క్షణమైనా దేవుని నమ్ముము మానవుడా నీవు మారేదెన్నడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో ఉన్నాం. ఊరి పేరు మాత్రమే మోటుపల్లి, కానీ జనాలంతా కూడా చాలా క్లాస్గా ఉన్నారు. కాకపోతే అందరూ క్రైస్తవులే, కానీ ఓన్లీ ఆడవాళ్ళు మాత్రం చర్చికి వస్తున్నారు, మగవాళ్ళు రావట్లేదు. అందరూ భయంకరమైన వ్యసనాల్లో ఉన్నారు. వాళ్ళందరి కోసం మీరు ప్రార్థించండి. క్రైస్తవులే లోకంలో కలిసి ఉంటే మరి వేరే వాళ్ళు అన్యులు ఎలా మందిరానికి వస్తారు? మన సాక్ష్యాన్ని సరిగ్గా కాపాడుకోవాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఈ ఊరి కోసం మీరంతా కూడా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. నిన్ను హెచ్చించిన నీ దేవునికి, నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా. మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా. సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. వ్రేలాడే సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును, ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. పరలోక భాగ్యము నీకిచ్చునురా,
పరలోక భాగ్యము నీకిచ్చునురా. ప్రభు యేసు వైపు మరలుము సోదరా. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా